హాయ్ 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 చందు బ్రో. డిపాజిట్ అంటే చేయాలి. అన్ని డిస్కౌంట్ చేద్దాం మాకు. హాయ్ హాయ్ అందరికి బ్రో. హలో హలో కిరణ్, స్టార్ట్ వినిపిస్తుందా? చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు మేము ఈ లైవ్ ఎలా తీసుకోబోతున్నాం అంటే 1 అవర్ ఉంటుంది మన లైవ్, 1.5 అవర్ దాకా. సో ప్రతి 5 minutes కి ఒక కిరణ్, నెట్వర్క్ బాగుందిగా నీకు? వినిపిస్తుంది వినిపిస్తుంది. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాము. అంటే చెప్తాను, నువ్వే చెప్పేసి. అంటే లైవ్ ఇంటరాక్షన్స్ వేరే వాళ్ళతో చేద్దాము, అంటే వీడియో కనెక్ట్ చేసి చేద్దాము. ఫస్ట్ అనిల్ షెట్ అయినట్టయినా మనకి రిక్వెస్ట్ పెట్టిండు, స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేయి. ఓకే, సో మీకు ఎక్కడ డౌట్స్ ఉంటే మనకి మనతో పాటు వీడియో కవరేజ్ అంటే వీడియోలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే రిక్వెస్ట్ పెట్టండి, యాడ్ చేస్తాను. బ్రో నువ్వు అంతవరకు ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చే బ్రో, ఇక్కడ చూసి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. బ్రో చెప్పండి, సింపుల్ గా యూజింగ్ సి ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ లైక్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ టు అలా చేయొచ్చా? ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఏ లాంగ్వేజ్ లో చేయొచ్చు బ్రో, నో ఇష్యూ, యూ కెన్ డూ ఎనీ లాంగ్వేజ్. ప్రాజెక్ట్స్ మీరు పర్టికులర్ గా ఒకటి అనుకోండి బ్రో. లైక్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది అనుకోండి, సింపుల్ క్యాలిక్యులేటర్ కాకుండా జియోఐస్ తో, ఇప్పుడు పైథాన్ లో జియోఐస్ ఉంటే C++ లో కూడా జియోఐస్ ఉంటాయి. సో ఆ జియోఐస్ యూజ్ చేసి పైథాన్ క్యాలిక్యులేటర్ క్రియేట్ చేయటం, ఇంకా ఏమన్నా డేటాని స్క్రాప్ చేయటం వెబ్ నుంచి, అంటే వెబ్ లో ఉన్న డేటాని అంతా స్క్రాప్ చేసి లోకల్ సిస్టమ్ లో సేవ్ చేయటం. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటే లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టము, హోటల్ మేనేజ్మెంట్ సిస్టము, రిసెప్షనిస్టులు, ఇలాగా ఏదైనా ఆన్లైన్ లో జరిగిపోయేటట్టు చేయండి. అమ్ము తన వాళ్ళకి చెప్తున్నా అనమాట, ఈ ప్రాజెక్ట్స్ ఇలాంటి ప్రాజెక్టులు చేయండి. లైక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా వెబ్ స్క్రాపింగ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయండి, బాగుంటాయి. బేసిక్ గా ఐడి ఫర్ పైథాన్ బిఎస్ కోడ్. అన్న మీరు ఫ్రీ చందు అన్న, మీరు ఫ్రీగా అర్థం కాలేదు. ఎవరైనా వీడియో కనెక్ట్ కావాలంటే రిక్వెస్ట్ పెట్టండి, వీడియో కనెక్ట్ చేస్తాను. మీకు వీడియో కూడా కనెక్ట్ చేస్తాం, కాబట్టి మీరు డైరెక్ట్ క్వశ్చన్లు అడగొచ్చు. మునిరెడ్డి
ఐడి ఫర్ పైథాన్ నేనైతే యూజ్ చేసేది విఎస్ కోడ్ ఇంకొకటి అనకొండా అని ఉంటుంది, దాంట్లో జూపిటర్ యూజ్ చేస్తా, అది డేటా సైన్స్కి యూజ్ చేస్తా. ఏమన్నా మామూలుగా స్క్రాచ్ నుంచి ఏమన్నా కోడ్లు కొట్టాలంటే మొత్తం విఎస్ కోడ్లో చేస్తా. మీరు VS Code.comకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, అక్కడ దాన్ని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది మైక్రోసాఫ్ట్. యా, పైచామ్ కూడా యూజ్ చేయవచ్చు, బట్ ఐఎమ్ నాట్ నేను పైచామ్ ఎక్కువ యూజ్ చేయను అనమాట. ముని హలో బ్రో జాయిన్ హలో బ్రో. అన్న నేను ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటున్నా. పైథాన్ నేర్చుకుంటే నాకు అంత పెట్టుకోలేకపోతున్నా. నార్మల్ కోడింగ్స్ అంతా కొన్ని ఉంటాయి కదా. ఒక్క సెకండ్ వినిపించట్లా సరిగ్గా. ఇప్పుడు కొద్దిగా గట్టి మాట్లాడండి. ఇప్పుడు ఉంటున్నానా? ఇప్పుడు వినిపిస్తుంది. అంటే ఇది పైథాన్ నేను నేర్చుకుంటున్నా, పైథాన్ క్లాసు నేర్చుకుంటున్నా. బట్ నేను అందులో పర్టికులర్ గా గుర్తు పెట్టుకోలేకపోతున్నా అన్ని. ఇప్పుడు ఓకే, సింటాక్స్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఓకే, సింటాక్స్ గుర్తుండట్లేదా? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు పైథాన్? 2 weeks అన్న. 2 weeks. 2 weeks లో అంటే కొంచెం కష్టంగా ఉంటది. మీరు ఒక 1.5 month తర్వాత ఈ క్వశ్చన్ మీరు అనరు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేశారు. సపోజ్ A = 5, B = 4, ప్రింట్ A + B అని ఏదో ఒకటి చేశారు అనుకోండి, అది ఈజీ సింటాక్స్ కాబట్టి గుర్తుంటది. ఏది ఆ ప్రింట్ ఫంక్షన్ ని మీరు 100 times వాడతారు. ఏది ఆ ప్రింట్ ఫంక్షన్ 2 programs 3 or 4 times వాడిన తర్వాత మీకు ప్రింట్ ఫంక్షన్ ఎలా వాడాలో అర్థమైపోయింది. కానీ ఫంక్షన్ డెఫ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నారు. సమ్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నారు. ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు మీకు ఏమర్థమైందంటే, అబ్బాయి ఇది ఫస్ట్ టైం ఉంది, మనకి సింటాక్స్ గుర్తుండవు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. చెప్తున్నా, మీరు ఒక ఫర్ లూప్ తో ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక 10 times డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయి ఫర్ లూప్ మీద. ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్స్ తో వర్క్ చేస్తుంటే ఇఫ్ స్టేట్మెంట్స్ మీద ఒక 10 programs చేసిన తర్వాత 11th program లో ఈజీ గుర్తుండిపోతాయి. నువ్వు గుర్తుండవు అని మాట అని కూడా అనవు, అసలు డెఫినెట్ గుర్తుంటుంది. ఒకసారి ట్రై చేయి. ఎందుకంటే 2 months కదా అయింది. 2 months అంటే 2 weeks కదా అయింది. 2 weeks అంటే చాలా తక్కువ టైం. నేను 4 years నుంచి చేస్తున్నా, సో ఇప్పుడు నాకు ఈజీ గుర్తుండిపోతాయి. 2 weeks అంటే చాలా తక్కువ. సో ట్రై టు చెప్తారన్న. యూట్యూబ్ కాదు కానీ నీకు యుడెమీలో ఒక మంచి కోర్స్ చెప్తా. యూటమీలో 0 to Hero అని ఒక మంచి కోర్స్ ఉంటుంది. 400 rupees ఉంటుంది కోర్స్ కూడా. సో మీరు ఎఫర్ట్ చేయగలిగితే తీసుకోండి అక్కడ. లేకపోతే మా వాడు 1-to-1 ఇంటరాక్షన్ కూడా ఇస్తాడు. కిరణ్ 1-to-1 కోచింగ్ ఇస్తాడు పైథాన్ మీద. సో యూ కెన్ గో విత్ కిరణ్ అయితే తెలుగులో చెప్తాడు, మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ చెప్తాడు, ఏది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. వెబ్సైట్ లో లాగిన్ చేయట్లన్నది. వెబ్సైట్ అంటే వెబ్సైట్ ఏమి ఉండదు. కిరణ్ కి పర్సనల్ గా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో, చెప్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో పైథాన్ కూడా చూసుకోవచ్చు. చందుపి పైథాన్ నేర్చుకుంటున్నా. ఓకే బ్రో, గుడ్ అన్న. బట్ నువ్వేనా చందు అంటే? ఓకే బ్రో, ఓకే. ఇంకెవరైనా ఉంటే మీరు కూడా రిక్వెస్ట్లు పెట్టండి. ఉంటే రిక్వెస్ట్ పెట్టండి. నా ఐడి ఇదే ఉంటది బ్రో. మీరు పైథాన్ లైఫ్ తో కూడా వెళ్ళొచ్చు, పైథాన్ మొత్తం నేర్చుకుంటారు. ఇంకా కోరస్ షెఫ్రీ అనే ఒక ఛానల్ ఉంటది, ఇంకా పైథాన్ ఇంజనీర్ అనే ఒక ఛానల్ ఉంటది, సెలెక్స్ అనే ఒక ఛానల్ ఉంటది. దేర్ 100 of channels అనమాట. నవీన్ రెడ్డి అని ఒక తెలుసుకునే ఛానల్ ఉంటది. చాలా ఛానల్స్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ పైథాన్ లైఫ్ లో 3 hours వీడియో కంప్లీట్ చేయండి. తెలుగులో చెప్తారు, మీకు అర్థమైంది పైథాన్ ఎలా ఉంటది. తెలుగులో అర్థమైంది కాబట్టి. ఇంగ్లీష్ లో అయితే వాళ్ళు అమెరికన్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్ ఇంగ్లీష్ ఉంటుంది. అక్కడ ఏమైనా మిస్ అయినా ఇక్కడ అర్థమైపోతాయి అన్ని. ఓకేనా? ఓకే. ఇంకా రిక్వెస్ట్ పెట్టండి. ఇక్కడ మనకి జాయిన్ అవ్వడానికి రిక్వెస్ట్ పెట్టండి. డౌట్ ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ పెట్టండి. బ్రో నాకు సి లాంగ్వేజ్ వచ్చు కానీ ప్రాబ్లమ్స్ రావడం లేదు బ్రో. ఇప్పుడు మీకు సి లాంగ్వేజ్ ఏది? ఇట్స్ మీ మనోజ్ కుమార్. ఓకే, మీకు లాంగ్వేజ్ వస్తే చాలు ఫస్ట్. తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేస్తాం, కొన్ని హార్డ్ ఉంటాయి. ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది. ఫస్ట్ ఇప్పుడు మీరు స్ట్రింగ్స్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నారు అనుకో, మొత్తం స్ట్రింగ్స్ అనుకోండి,
ఈజీ హ్యాకర్ ఎత్తగానే హ్యాకర్ ర్యాంక్ అని తీసుకోండి. దాంట్లో స్ట్రింగ్స్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. దాంట్లో ఒక 10-20 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు లైన్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా పోండి. నేను డెఫినెట్ గా చెప్తున్నా, ఒక 15th-16th ప్రాబ్లం దగ్గర మీకు ఇంత అనిపించదు. ఓకే, మీరు బాగా ఆలోచించగలరు అనమాట. లైక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇంటర్వ్యూలో పైథాన్ గురించి అడిగే క్వశ్చన్స్ చెప్పండి. ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. కాకపోతే ఎక్కువ కోడింగ్ లైవ్ లో కోడ్ కొట్టమంటారు ఎక్కువ, నేను చూసిన దాని ప్రకారం అయితే. గుడ్ ఈవినింగ్ బ్రో. సో పైథాన్ క్వశ్చన్స్ అనేవి తెలుసుకో ఛానల్ బాగా చెప్తారు బ్రో. హలో బ్రో. హలో, గుడ్ ఈవినింగ్ బ్రో. గుడ్ ఈవినింగ్ బ్రో. ఈ ఫ్లటర్ గురించి కొంచెం చెప్తారా? ఇది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎందులో ఇన్స్టాల్ చేయాలి, ల్యాప్టాప్ లో ఎంత స్పేస్ ఉండాలి? ఫ్లటర్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము ఫ్లటర్ డెవలపర్స్ ఏం కాదు, మేము డేటా సైన్స్ అంత బ్యాక్గ్రౌండ్. ఫ్లటర్ నాకు తెలిసి ఆండ్రాయిడ్ లోనే చేస్తారు అనుకుంటా, బట్ నాకు అంతగా ఏం తెలియదు. మేము ఫ్లటర్ డెవలపర్ని అడిగి నెక్స్ట్ వీక్ గానీ ఎప్పుడైనా లైవ్ పెడతాం. బట్ నాకు తెలిసిన ఫ్లటర్ డెవలపర్స్ అందరూ సౌత్ ఇండియన్స్ కాదనమాట, వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్. ఓకే, నేను ఒకసారి అడిగి కనుక్కొని మీకు చెప్తా, మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భయ్యా సి రిక్వెస్ట్ పెట్టండి. ఓన్లీ పైథాన్ ఒక్కటే నేర్చుకుంటే యూజ్ ఉంటుంది బ్రో. పైథాన్ నేర్చుకోండి ఫస్ట్. మీకు పైథాన్ నేర్చుకున్న తర్వాత వేరే లాంగ్వేజ్ ఏమైనా చేయాలనిపించినా ఈజీ అనిపిస్తుంది. ఒకటి వస్తే చాలు. ఫస్ట్ బ్లాక్ చైన్ కి పైథాన్ యూజ్ చేస్తారా బ్రో? చేస్తారు బ్రో. బ్లాక్ చైన్ కే కాదు, నెట్వర్కింగ్ కి అన్నిటికి పైథాన్ యూజ్ చేస్తారు బ్రో. కరెంట్లీ డిప్లొమా సెకండ్ ఇయర్, 24 సాలరీ రావాలంటే ఏం లాంగ్వేజ్ నేర్చుకోవాలి? మీరైతే C++ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత జావా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మనోహర్. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. రియాక్ట్ ఆర్ యాంగులర్, విచ్ వన్ ఈస్ బెస్ట్ ఫర్ ఫ్రేమ్వర్క్? రియాక్ట్ ఆర్ యాంగులర్ అంటే గో విత్, అంటే నేను బెస్ట్ అని చెప్పను. అంటే రియాక్ట్ అనేది మన ఇండియాలో బాగా వాడతారు. రియాక్ట్ అంటే అవి రీజన్ వైజ్ గా ఉందన్నమాట. రియాక్ట్ అండ్ యాంగులర్ అనేది అమెరికాలో యాంగులర్ ఎక్కువ వాడటం, లేకపోతే రియాక్ట్ ఎక్కువ వాడటం. ఇండియాలో మనం ఏంటంటే ఇండియా బేస్డ్, ఇప్పుడు మీరు ఇండియాలో వర్క్ చేయాలనుకుంటే ఇండియా బేస్డ్ మీద ఏది ఎక్కువ వాడుతున్నారో తెలుసుకోండి. నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ అందరూ యాంగులర్ లోనే ఉన్నారు. నాకు తెలిసి అయితే యాంగులర్ లో వాళ్ళందరూ జాబులు చేస్తున్నారు. సో ఎక్కువ యాంగులర్ వాడచ్చు ఇండియాలో. ఎందుకంటే నేను తెలిసిన నాకు కొన్ని కంపెనీస్ కూడా నేను జాయిన్ అప్పుడు యాంగులర్ వాళ్ళ కోసమే వెతికారు, రియాక్ట్ వాళ్ళ కోసం ఎవరు వెతకలేదన్నమాట. యాంగులర్ అనే వెతికారు. మ్యాక్స్ యాంగులర్ లోనే ఎక్కువ ఇండియాలో వర్క్ చేస్తున్నట్టున్నారు. రియాక్ట్ ఫారిన్ కంట్రీస్, యుఎస్ అయితే ఎక్కువ రియాక్ట్ మీద వర్క్ చేసేది. ఫ్రెషర్స్ కి కూడా కోడింగ్ అడుగుతారా బ్రో? ఎవరికైనా అడుగుతారు బ్రో. ఫ్రెషర్స్ ఏంటి ఎవరైనా అడుగుతారు. ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్ అవును ఎవరైనా అడుగుతారు బ్రో. నేను డిప్లొమా సివిల్స్ బ్యాక్గ్రౌండ్ విత్ 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటో క్యాడ్, కానీ నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ కి షిఫ్ట్ అవుదాం అని చూస్తున్నాను. సో ఇది మంచిదే బ్రో. సాఫ్ట్వేర్ షిఫ్ట్ అవుతాం అసలు మీరు ఎప్పుడైనా అవ్వచ్చు. సో ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అనమాట, చాలా మంచిది. కాకపోతే బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు 4 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడైతే జాబ్ క్విట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి ఒక 6 to 10 months బిఫోర్ నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు జాబ్ రావాలంటే కొంచెం మంచి కోడింగ్ స్కిల్స్ ఉండాలి కాబట్టి ముందరగానే కోడింగ్, మ్యాథమెటిక్స్ ఇలాంటి చిన్న మొదలు పెట్టండి. ఓకేనా? జాబ్ కి ఇచ్చేసి మొదలు పెట్టకండి. ఎందుకంటే మీరు ఖాళీగా 1 year దాకా కూర్చోవాలి, మళ్ళీ అది గ్యాప్ వచ్చిందని చెప్పి దాన్ని ఫిల్ చేసుకోవడానికి మీకు టైం సరిపోద్ది. అదే మళ్ళీ అక్కడ ఒక డౌట్ వచ్చేసిద్ది. మనోజ్ అడిగింది ఇది. తర్వాత పైథాన్ లో ఓకే ఏంటి పైథాన్ లో కళ్యాణి మీన్ స్టాక్ కి ఐడియాస్ అంటే ఎలాంటి ఐడియాస్? మీన్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్ కదా, ఏదో ఒకటి చేసి ప్రాజెక్ట్ ఐడియాస్ అనుకుంటా. ప్రాజెక్ట్ ఐడియాసా? అట్లయితే మీరు ఒక ఎడ్యుటెక్ కానీ ఈ కామర్స్ కానీ ఇలాంటి క్రియేట్ చేయండి. ఎక్కువ మనకి ఈ కామర్స్, ఎడ్యుటెక్ వీటికి ఎక్కువ మంచి ప్రాజెక్ట్స్ ప్రెసెంట్ అయితే నేను చూసిన దాంట్లో. సో బిగ్ ఫ్యాన్. నా హౌ టు కోడ్ బ్రో. హౌ టు కోడ్ అంటే అసలు అదొక, అంటే హౌ టు కోడ్ అనకండి, హౌ టు కోడ్ అన్న హౌ టు ప్రాక్టీస్ కోడ్
అసలు కోడింగ్ ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ డెడికేషన్ ఉండాలి. డెడికేట్ తో కోడ్ చేయటం మొదలు పెట్టండి. రోజుకి 10. కానీ మేము స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు కనీసం మినిమం 12 అవర్స్ కూర్చునే వాళ్ళం. మీరు కూడా ఒక 5 అవర్స్ అట్లీస్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఇది లాక్డౌన్, అందరం ఇళ్లలోనే ఉంటున్నాం. సో నా మాటిని ఒక 6 to 7 అవర్స్ స్పెండ్ చేయండి డైలీ మీకు ఇష్టమైన లాంగ్వేజ్ మీద. ఓ సాయి, హలో బ్రో. వెబ్ డెవలప్మెంట్ మీద జాబ్స్ ఉంటాయా బ్రో? వెబ్ డెవలప్మెంట్ మీద ఉంటాయి బ్రో, ఎందుకుండో. ప్రతి కంపెనీకి వెబ్సైట్ కావాలి, వెబ్సైట్ ని హ్యాండిల్ చేసే వాళ్ళు కావాలి. సో జాబ్స్ ఎందుకుండో, డెఫినెట్ గా ఉంటాయి. చంద్ర మహేష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ మంచిదా బ్రో? మంచిదేంటి బ్రో, ఇది బూమింగ్ టెక్నాలజీ అనమాట. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బూమింగ్ టెక్నాలజీ, అదే బూమ్. ఫ్యూచర్ కనీసం 2 to 3 మిలియన్ జాబ్స్ ఉంటాయి ఇండియాలో బై 2024. మీరు డెఫినెట్ గా చూసుకోవచ్చు. అనూష చెన్నూరి, ఫుల్ స్టాక్ ప్రోడక్ట్స్ ఐడియా చెప్పండి. జస్ట్ ఇప్పుడే చెప్పినా కదా, ఫుల్ స్టాక్ ఐడియాస్ అంటే ఈ కామర్స్ లాంటి వెబ్సైట్స్ ఫస్ట్ ఒకటి తయారు చేయండి, అక్కడ మీకు అన్ని అర్థమవుతాయి. ఈ కామర్స్ లో ఏమర్థమైంది, పోస్ట్ రిక్వెస్ట్, గెట్ రిక్వెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీకు అక్కడ అర్థమైపోతాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ లో లైక్ ఎస్క్యూఎల్ ఇలాంటి, మాంగోడిబి ఇలాంటి డేటాబేస్ కూడా వాడతారు. సో అది ఫుల్ స్టాక్ అయిపోయింది. ఏదో ఒకటి మెర్న్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాటి మీద చేయండి. పైథాన్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయడానికి మంచి యాప్ చెప్పండి సార్. పైథాన్ ప్రో యాప్ అంటే యాప్ ఐడి అనుకుంటా. ప్రాక్టీస్ చేయడం కోసం సోలో లర్న్ బాగుంటది. ఓకే యాప్స్, ఓకే యాప్ చదువుకోవటానికైతే మామూలుగా చదువుతానికైతే ఏదో సోలో లర్న్ ఏదో ఒకటి ఉంటాయి. ప్రాక్టీస్ చేయడానికైతే ఐడీస్ నేను చెప్పగలను. అసలు మీరు సోలో లర్న్ కాదు, ఫోన్ లో వెబ్సైట్ ఓపెన్ అయితే python.org. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి, డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళండి. python.org లో నీట్ గా బుక్ ఉన్నట్టు ఉంటుంది, అది కూడా మన ఫోన్ లో బుక్ కనిపించినట్టు కనపడుద్ది అనమాట. సో ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. python.org. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయ్యండి, డైరెక్ట్ గా అడగొచ్చు మమ్మల్ని. వీడియో రిక్వెస్ట్ పెట్టండి, ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి మొత్తం క్లారిఫై చేస్తాం. జైరామ్, డిఎస్ఏ ఎలాగా అన్న చాలా టఫ్ ఏం ఉండదు. జస్ట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, డిఎస్ఏకి సపోజ్ లింకుల్ లిస్ట్ల మీద వర్క్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తారు కదా. ఫస్ట్ పుషింగ్, లింకుల్ లిస్ట్ లోకి పుష్ చేయాలి. ఒక వాల్యూ పుష్ చేయడానికి ఎలా పుష్ చేయటం, ఫస్ట్ నోడ్ ని, తర్వాత డేటా, మామూలుగా నోడు, ప్రెసెంట్ నోడు, ఆఫ్టర్ నోడ్ ఇలా ఉంటాయి కదా, ప్రీవియస్ నోడు, కరెంట్ నోడ్ ఇలాగా. వీటిని ఎలా ఒక అల్గోరిథం ఉంటుంది దానికి, ఆ స్ట్రక్చర్ ని మీరు కోడ్ రాయటానికి ట్రై చేయండి. వాడు కోడ్ చెప్పక ముందులే మీరు రాయండి. రాసిన తర్వాత మీకు రావట్లేదంటే అప్పుడు వెళ్ళండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక లింక్ లిస్ట్ ఉంటే దాన్ని ఒక 1 week 10 days అట్లా ప్రాక్టీస్ చేయండి. ఏది మీ టైంని బట్టి, ఒకవేళ రోజుకి 4-5 hours కూర్చున్నారు అనుకో, 3 days చాలు. సో అలా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళండి, అప్పుడు అర్థమైంది నీకు బాగా. పైడ్రాయిడ్ లో మీరు ప్రాక్టీస్ చేయవచ్చు మొబైల్లో. పైడ్రాయిడ్ అంట, దాంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు అంట. థ్యాంక్ యూ ఆషిఫ్ షేక్. రెజ్యూమేలో ఇంటర్న్షిప్ కోర్స్ అనేది పక్కాగా యాడ్ చేయాలి బ్రో. ఇంటర్న్షిప్ పక్కాగా పెట్టండి బ్రో, అది పెడితే మీకు ప్లస్ అయింది, చాలా ప్లస్ అయింది బ్రో. అది పెడితే మీకు చాలా ప్లస్ అయింది. కిషోర్, నీకు ఇది క్లాసిక్ గర్ల్. ఫోన్ లో ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయాలా? ఫోన్ లో ఇప్పుడు ఏదో పైడ్రాయిడ్ అంట, అది ఇన్స్టాల్ చేయండి, పైనే ఉంది అది. థ్యాంక్ యూ ఆషిఫ్ అది చెప్పినందుకు. జయమారావు అన్న, నేర్చుకోవడానికి ఎనీ సోర్స్ చెప్పన్న మంచివి. C++ లో చెప్తాను నేనైతే. C++ అయితే కోడ్ స్నిప్పెట్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది, చాలా బాగా చెప్తారు అనమాట. కోడ్ స్నిప్పెట్స్, పైడ్రాయిడ్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇట్స్ నిక్కీ హియర్. ఇంటర్న్షిప్ అలా చూస్ చేసుకోవాలి బ్రో. ఇంటర్న్షిప్ ఎలా చూస్ చేసుకోవాలంటే,
మీకు ఇష్టమైన కంపెనీని టార్గెట్ చేసి మీకు ఇష్టమైన రోల్స్ ఉన్నాయా లేవా ఆ టార్గెట్ చేసి వాటికి అప్లై చేయండి. చూస్ అంటే ఇంకా మీకు ఇష్టం, అసలు మీరు చదివిన దాని మీద ఇంటర్న్షిప్ చేయండి, మీకు మంచిది ఎక్కువ. వేరే వాటికి వెళ్ళకుండా అన్న ఈసీ ఇంటర్న్షిప్స్ ఏమైనా సజెస్ట్ చేయండి. ఈసీ నేనైతే ఈసీ వాళ్ళకి ఐఓటీ సజెస్ట్ చేస్తాను ఎక్కువ. ఐఓటీ చాలా బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంది మీకు. సో దానికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. రన్ విత్ బ్రో. డేటా సైన్స్ కి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏది విత్ సర్టిఫికేట్? బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే కోర్సెరా ఒకటి ఉంది, డబ్బులుంటే యుడాసిటీ ఒకటి ఉంది. బెస్ట్ ప్లాట్ఫామ్స్. ఇంకా బాగా చెప్తారంటే డబ్బులు తీసుకుంటున్నారు ఎక్కువ. నేనైతే మిమ్మల్ని బాగా కోర్సాలలో ట్రై చేయండి ఎక్కువ. రణ్విత మీరు మీరైతే బ్రో కోర్సాలో ట్రై చేయండి. అమ్మో బాబోయ్, ఇదేంది అమ్మో బోబిల్లి. ఓకే, క్వశ్చన్ పెట్టండి, క్వశ్చన్ అడగండి మాకు. క్వశ్చన్ పెట్టండి, లేకపోతే వీడియో నాకు కనెక్ట్ అవుతే మీరు లైవ్ ఆన్ ఇంటరాక్షన్ అవ్వచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నారు లైవ్ లో ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని అడగవచ్చు, మేము డైరెక్ట్ కింద చెప్తాం. కామెంట్ పక్కలో వీడియో సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, నాకు వీడియో రిక్వెస్ట్ పంపండి, నేను యాక్సెప్ట్ చేస్తాను, Thank you. మాట్లాడండి. ఓకే, క్వశ్చన్స్ వస్తున్నాయి బ్రో. సి ఓవరాల్ నేర్చుకుని విత్ ప్రోగ్రామింగ్ పైథాన్ బేసిక్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది బ్రో. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి సిలో ఆన్సర్ చేయగలిగితే వస్తుంది. పైథాన్ బేసిక్స్ కాదు, మీరు అడ్వాన్స్ కూడా నేర్చుకోవచ్చు సి వస్తే. బిజినెస్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటున్నా బ్రో అలాంగ్ విత్ పైథాన్. బ్రో డెఫినెట్ గా బ్రో, బిజినెస్ ఇంటెలిజెన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది బ్రో. మీరు బిజినెస్ అనలిటిక్స్ ఇవి కూడా చేయొచ్చు బ్రో. ఇవి తర్వాత ఇటు వస్తారనుకో, ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా డేటా సైన్సే చాలా బ్రో. మీరు 1.5 years జాబ్ చేసిన తర్వాత మీరు డేటా సైన్స్ కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్స్ గుడ్ బ్రో, ఆ షిఫ్ట్ మీకు ఇది మంచిగా ఉంటుంది బ్రదర్. ఇంటర్న్షిప్స్ లో వాళ్ళకి పే చేసేవి సెలెక్ట్ చేసుకోవాలా, వాళ్ళు మనకి మనీ చేసేవి సెలెక్ట్ చేసుకోవాలా బ్రో? నేను అనేది ఏంటంటే మనీ పే చేసే వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి, ఓరక పని చేయించుకొని. మీకు మనీ పే చేస్తేనే మీరు పని చేయండి, ఊరికెందుకు పని చేస్తారు? మీకు అంత టాలెంట్ ఉన్నప్పుడు ఊరకు పని చేయకండి, పైసలు తీసుకోండి. చంద్ర మహేష్, ఇండియాలో పైథాన్ ఒక ఎక్కువ ఏంటిది? చంద్ర మహేష్ అడిగింది ఏంటిది కిరణ్? ఇండియాలో పైథాన్ ఇక్కడ చూస్తున్నాను. చంద్ర మహేష్ _149. ఇండియాలో వీళ్ళు ఎవరో కనెక్ట్ అయ్యారు, బట్ వాళ్ళకి నెట్ లేదు సరిగ్గా. ఓకే, ఇండియాలో పైథాన్ అని అడుగుతున్నాడు, కానీ అర్థం కాలేదు. పైథాన్ ఆర్ సీకా ఎక్కువ కాల్స్ ఉన్నాయి. ఓకే, వేకెన్సీస్ అనుకుంటా బ్రో. ప్రెసెంట్ అయితే పైథానే బ్రో, పైథానే. యూ గైస్ థ్యాంక్ యూ వంశీ. మిస్టర్ ప్రసన్న కుమార్ చిత్తలపల్లి, ఇంటర్న్షిప్ లో చేయాలంటే మనం నేర్చుకునే చేయాలా లేదా వాళ్ళు నేర్పిస్తారు బ్రో? ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీ బ్రో. మీరు స్టార్ట్అప్ లో పనిచేస్తుంటే మీరు వాళ్ళకి నేర్పించాల్సి వచ్చింది. అదే మీరు పెద్ద కంపెనీలో పనిచేస్తే వాళ్ళు మీకు నేర్పిస్తారు. లైక్ ఎంఎన్సీలు అనుకోండి, ఇప్పుడు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కానీ లైక్ విప్రో టెక్నాలజీస్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, ఎంఎన్సీ కంపెనీస్, వాటిలో అయితే మీకు నేర్పిస్తారు. అదే చిన్న స్టార్ట్అప్స్ లో వర్క్ చేయాలనుకో, మీరు వాళ్ళకి నేర్పించాలి. అంటే మీరు ఎక్కువ నేర్చుకునేది అయితే స్టార్ట్అప్ లో, తక్కువ నేర్చుకునేది ఎంఎన్సీలో. నేనైతే స్టార్ట్అప్స్ లో వర్క్ చేయమని ప్రోత్సహిస్తాను, ఎందుకంటే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. పైథాన్ ఎన్ని మంత్స్ పడుతుంది బ్రో మొత్తం నేర్చుకోవాలంటే? బ్రో ఇట్స్ డిపెండ్స్ ఆన్ అవర్ హార్డ్ వర్క్. ఒక 2 months అయితే మినిమం సరిపోయింది. ఇంకా మీరు హార్డ్ వర్క్ చేసి, అంటే మ్యాక్స్ హార్డ్ వర్క్ అయితే 2 months సరిపోయింది. ఇంకా లేదు లేట్ గా చేస్తా అంటే ఒక 6 months పట్టింది. అట్లా మామూలుగా పైథాన్ బేసిక్స్ అయితే 1 week లో 1 week 2 weeks లో నేర్చుకోవచ్చు. బట్ దేన్నైనా కోచ్ చేయాలంటే మీరు కన్ఫామ్ గా టైం పట్టిద్ది. ఐఓటీ నేర్చుకోవడానికి మంచి యూట్యూబ్ ఛానల్. ఐఓటీకి అయితే సారీ బ్రో, నేను ఎప్పుడు ఐఓటీ మీద వెళ్ళలేదు, ఐఓటీ కలిసి చూడలేదు కూడా. నేను ఒకసారి రిఫర్ చేస్తాను, మీకు చూసి రిఫర్ చేస్తా. ఓకేనా? డెఫినెట్ గా చూస్తాం, మంచి ఛానల్.
ఏమన్నా చూడ తెలిస్తే రిపీట్ చేస్తా. ఇందాక క్వశ్చన్ లో అడిగే రిప్లై లేదు, అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టా. ఏదో క్వశ్చన్ అడిగారంట కిరణ్, ఏదో ఏంటి? క్వశ్చన్ అడిగిందంట. అమ్ము బబ్బు అంట, చూడవా పైన. ఎక్కడ రాలేదు కదా. ఇండియాలో పైథాన్ వచ్చి దేనికి కాల్స్ ఉన్నాయి? చంద్ర మహేష్, పైథాన్ మ్యాథ్స్, పైథాన్ కి చాలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ బెటరా మీరు? అమ్ము బొబ్బిలి మళ్ళీ బెటర్ ఒకసారి ఏమనుకోకుండా. ఆ, స్వరూప్ జైన్ అన్న, మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నారు? నోవాలిటిక్స్ బ్రో. నేను పనిచేసే నేను డేటా సైంటిస్ట్ అనమాట. మాది ప్రొడక్ట్ కంపెనీ. ప్రజెంట్ మేము ప్రొడక్ట్ వర్క్ చేస్తున్నాం. పైథాన్ లో సిపిపికి రిలేషన్ ఉంటుందా బ్రో? బ్రో అస్సలు ఉండదు బ్రో. అసలు పైథాన్ సిపిపి రెండు ఆ, అట్లా అసలు 0%. ఈపీఎల్టీయా బ్రో? ఈపీఎల్టీ అంటే ఫుల్ ఫామ్ పెట్టండి బ్రో, ఫుల్ ఫామ్ పెట్టండి. ఇక్కడ వీడియో చాట్ జాయిన్ అయితే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. అక్కడ చాట్ లో టైప్ చేయడానికి రాకపోతే. పైథాన్ కి సిపిపికి రిలేషన్ ఏం లేదు బ్రో, ఓన్లీ సర్దార్. సో వీడియో ఓకే, చాట్ ఇంకా జాయిన్ క్వశ్చన్స్ అవ్వండి. మన డౌట్స్ ఉంటే వీడియో చాట్ జాయిన్ అవ్వండి, వీడియో చాట్ లో బ్రో చెప్తాను. హౌ టు డెవలప్ లాజిక్ బ్రో? లాజిక్ బ్రో ఇది ప్రాక్టీసే బ్రో. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత లాజిక్ డెవలప్ అయింది. చెప్తున్నా కదా, నేను ఫస్ట్ లో కోడ్ చేసేటప్పుడు నాకు లాజిక్ డెవలప్ అయ్యేది కాదు. చిన్న చిన్న కోడ్ కూడా చేసేవాడిని కాదు. ఇప్పుడు మ్యాథ్స్ ఎలాంటి చాలా లాజిక్స్ క్రాక్, మ్యాథ్స్ ఏ లాజిక్ అయినా క్రాక్ చేసే కెపాసిటీ వచ్చింది. సో ఇట్స్ ప్రాక్టీస్. నాకు చాలా ఒక 4 years ప్రాక్టీస్ ఉంది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తా ఉండండి డైలీ. బ్రో అవి కౌశిక్, అవి కాన్ఫిడెన్షియల్, అవి చెప్పరు. ట్రూలీ మనోజ్ 8050 పైథాన్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి భయ్య. పైథాన్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మొత్తం ఇంపార్టెంటే బ్రో. మన ఇది టెక్స్ట్ బుక్ లో ఏదో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసి ఎగ్జామ్ రాసి పాస్ అవటం కాదు పైథాన్ అంటే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మొత్తం ఇంపార్టెంట్, లైక్ మన నార్మల్ బ్రో లాంగ్వేజ్ ఇది లెక్క అనమాట. వీడియో చాట్ కనెక్ట్ అయ్యండి, మాట్లాడు. బ్రో బ్రో సి ఓన్లీ సి అండ్ పైథాన్ నేర్చుకుంటే జాబ్ కొట్టచ్చా బ్రో? ఓన్లీ సి అండ్ పైథాన్ నేర్చుకుంటే డెఫినెట్గా జాబ్ కొట్టొచ్చు. పైథాన్ సి మీద ఏదో ఒక లాంగ్వేజ్ లో మీరు డేటా స్ట్రక్చర్స్ కూడా కంప్లీట్ చేయండి. డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ చేయండి. మంచి ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా రావాలా. ఓకే. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ బ్రో. డేటా సైన్స్ తో డేటా సైన్స్, డేటా సైన్స్ ఏంటి? డేటా సైన్స్ కి మొత్తం పైథానే కావాలి బ్రో. మీకు మ్యాథ్స్ పైథాన్ కావాలా? మ్యాథ్స్ పైథాన్ డేటా సైన్స్. మ్యాథ్స్ పైథాన్. ఇప్పుడు డేటా సైన్స్ నేర్చుకుంటే ఓన్లీగా సిపిసితో సంబంధం ఉండదు కదా? సిపిపితో ఏం సంబంధం ఉండదు. మళ్ళీ మీరు కంప్యూటర్ విజన్కి వెళ్ళినప్పుడు సిపిపి అడగొచ్చు. ఎందుకంటే కంప్యూటర్ విజన్ లో కొన్ని అల్గోరిథమ్స్ సిపిపిలో ఫాస్ట్ పనిచేస్తాయి. సో సిపిపి అడగొచ్చు. డేటా సైన్స్ వైపే ఉంటే మీకు ఏం సంబంధం ఉండదు. సిపిపికి పైథాన్ కానీ ఆర్ కానీ రావాలా, లేకపోతే 2 నేర్చుకోండి, మీకే మంచిది. పైథాన్ వస్తే ఆర్ అసలు ఏముండదు. బ్రో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేర్చుకోవాలంటే ఏ లాంగ్వేజ్ బెటర్? హెచ్టిఎంఎల్ అంటే ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, యాంగులర్ కానీ రియాక్ట్ కానీ, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బూట్స్ట్రాప్ ఒకటి నేర్చుకోండి. యాంగులర్ జేఎస్ ఆర్ రియాక్ట్ ఏది ఈజీ ఉంటుంది? ఈజీ ఏముండదు బ్రో, ఈజీ అలా ఏముండదు. యాంగులర్ అనేది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, రియాక్ట్ ఈజీ ఉంటుంది. అంటే ఈజీ అంటే ఆ ఈజీ వేరు. సో కొంచెం తేలిగ్గా ఉండొచ్చు యాంగులర్ మీద. యాంగులర్ కొంచెం కాంప్లెక్స్ అని విన్నా, రియాక్ట్ కొంచెం తేలిక అని విన్నా, అంతే. ఓ నెట్వర్క్ ఇష్యూవా? ఓకే బ్రో. అమ్ము బుబ్లీ అని ఒకటి ఉంది. 3 times క్వశ్చన్ అడిగారు. అదే క్వశ్చన్ ఏం కనపడట్లేదు. ఇట్ ఈస్ నెసెసరీ టు లెర్న్ డేటా స్ట్రక్చర్స్ టుగెదర్. యా ఎగ్జాక్ట్లీ బ్రో, ష్యూర్. ఇది చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్. మీరు అంటే కొన్ని కంపెనీస్ అడిగితే కొన్ని కంపెనీస్ అడగవు, కానీ మీకు ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కూడా ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే డేటా స్ట్రక్చర్స్ అడుగుతారు. కానీ డేటా స్ట్రక్చర్స్ వస్తే మస్తు శాలరీస్ ఉంటాయి బ్రో. బ్రో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డక్ టైపింగ్? బ్రో డక్ టైపింగ్ అంటే ఇట్స్ లైక్ డైట్ టైపింగ్ బ్రో, డైనమిక్ ప్రోగ్రామింగ్.
ఇప్పుడు మన పైథాన్ ఉంది అనుకోండి, ఇదే డైనమిక్ ప్రో మొత్తం. ఎందుకంటే అన్ని రన్ టైమ్ లో తీసుకుంటది. ఇప్పుడు మన పైథాన్ ఉంది అనుకో, సారీ, సపోజ్ జావా ఉంది, ఇంట్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తారు. కానీ పైథాన్ లో అలా ఇరు, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తారు. అది పైథాన్ రన్ టైమ్ లో సెలెక్ట్ చేసుకుంటది డేటా ఏ టైప్ అని చెప్పి, ఇది ఫ్లోటా ఇంటీజరా అని చెప్పి పైథాన్ రన్ టైమ్ లో సెలెక్ట్ చేసుకుంటది. సో దట్స్ ద రీజన్ ఇట్ స్లోయెస్ట్ లాంగ్వేజ్ అని. ఒకవేళ మీరు రన్ టైమ్ లో ఇవ్వకుండా స్టాటిక్ టైపింగ్ లో ఇచ్చారనుకోండి, స్టాటిక్ గా ముందరగానే ఇచ్చారనుకోండి, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ 10 అని, చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఎందుకంటే అది తర్వాత దానికి ఏమి అర్థం అంటే లైక్ ఇది అని కనుక్కొని అవసరం లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజరు, బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ అని కనుక్కొని అవసరం లేదు. సో దట్ ఈస్ డక్ టైపింగ్ అంటే డైనమిక్ టైపింగ్ బ్రో. అంత డైనమిక్ గా అంటే రన్ టైమ్ లో అన్ని తీసేసుకుంటది. లైక్ డేటా టైప్స్ అన్ని రన్ టైమ్ లో తీసుకుంటది బ్రో. ఈ క్వశ్చన్ అడిగింది హేమంత్ సూర్య. తర్వాత సాయి సీనియర్ బ్రో, మీరు దేనిలో ప్రాక్టీస్ చేస్తారు బ్రో? మేము హ్యాకర్ ఎర్త్, క్యాగిల్, హ్యాకర్ ర్యాంకు, టెక్ గిగ్ బ్రో ఎక్కువ వీటిలో. బ్రో మీరు దేని మీద వర్క్ చేస్తారు ప్రెసెంట్ అని, మీకు ఏమేమి కోర్సులు వస్తుంది బ్రో? బ్రో నేను వర్క్ చేసేది ప్రెసెంట్ అయితే ఆడియో అనాలిసిస్ యూజింగ్ డీప్ లెర్నింగ్. మీరు డిజిటల్ సౌండ్ ప్రాసెసింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్ అని వినే ఉంటారు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని. మేము సిగ్నల్ బదులు సౌండ్ వాడతాం, ఆ ప్లేస్ లో సౌండ్ వాడతాం. మామూలుగా అయితే ఏదో రిజిస్టర్స్ ఏవో ఉంటే ఈసీ వాళ్ళకి, మేమేంటంటే మొత్తం పైథాన్ లో కోడ్ చేస్తాం అది. తర్వాత ఇట్ ఈస్ నెసరీ టు లెర్న్ డేటా స్ట్రక్చర్స్ టు గెట్ జాబ్. యా బ్రో. బ్రో చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సజెస్ట్ చేయండి. బ్రో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే angelish.co లో వెతకండి. మీరు angelish.co లో వెతకండి, డెఫినెట్గా దొరుకుతాయి మీకు. angelish.co లో ఇంకా ఇంటర్న్షాలా, వీటిల్లో ఓన్లీ లింక్డ్ఇన్ లో కూడా వెతకండి. లింక్డ్ఇన్ చాలా ఉపయోగపడుద్ది మీకు. అరే కిరణ్, వాళ్ళకి క్వశ్చన్ పైకంట స్క్రోల్ చేసి చూడవా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నేను కింద వాళ్ళకి ఆన్సర్ చేస్తుంటా. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి పేజ్ చేయమని చెప్పండి అన్న, లేకపోతే లైవ్ కి కనెక్ట్ అవ్వమని చెప్పండి, మాట్లాడదాం. వాట్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ కంపెనీస్? నన్ను అయితే డౌట్స్ ఉంటే లైవ్ కనెక్ట్ అవ్వండి ఇక్కడ. లాస్ట్ టైం అయితే నన్ను లింక్ లిస్ట్, ట్రీస్ గురించి, గ్రాఫ్స్, ఈ మూడింటి గురించి అడిగారు. ఆషిఫ్ రెహమాన్ అంటే డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ అడుగుతారు. సో నన్ను అడిగింది ఏంటంటే లాస్ట్ టైం లింక్ లిస్ట్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్ గురించి. డేటాబేస్ కనెక్షన్స్ విత్ డిజాంగో మీద వీడియోస్ చేయండి బ్రో. ఓకే కిరణ్, డేటాబేస్ మీద వీడియోస్ అంటే చేయండి. ఓకే. ఇంటర్వ్యూ ఉంది బ్రో పైథాన్ మీద. యా, ఆల్ ది బెస్ట్ బ్రో, బాగా ప్రాక్టీస్ చేయండి హేమంత్. మీరు ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటే కింద మనకి వీడియో ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి బ్రో. ఆ రెండు ఫ్రేమ్, అవి రెండు జావా స్క్రిప్ట్ లో ఫ్రేమ్ వర్క్స్ బ్రో. రియాక్ట్ ఏమో ఫేస్బుక్ కాల్ది, యాంగులర్ ఏదో కమ్యూనిటీది అనుకుంటా. సో ఇవి రెండు లైక్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్స్. ఇప్పుడు వెనిలా జావా స్క్రిప్ట్ ఉంది అనుకోండి, దాని నుంచి ఫ్రేమ్ వర్క్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు కేరాస్, టెన్సర్ఫ్లో గురించి ఉంటారు డీప్ లెర్నింగ్ లో, అవి పైథాన్ మీద బేస్ అయి ఉంటాయి. సో ఇవి కూడా జావా స్క్రిప్ట్ మీద బేస్ అయి ఉంటాయి. కాకపోతే ఫ్రంట్ ఎండ్ కి అయ్యేమో డీప్ లెర్నింగ్ వాడతాం. బ్రో మీ శాలరీ ఎంత బ్రో? బ్రో సాలరీ బ్రో అవి చెప్పకూడదు, అవి కొంచెం అంటే కాన్ఫిడెన్షియల్, అవి చెప్పకూడదు. సూర్య, హలో సూర్య. ఎవరైనా డౌట్స్ ఉంటే ఇక్కడ జాయిన్ అవ్వండి. మీరు క్వశ్చన్ పెట్టండి బ్రో. హ్యాకర్ ర్యాంక్ లో చేయడానికి టిప్స్ చెప్పవా? బ్రో హ్యాకర్ ర్యాంక్ లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, అక్కడ అల్గరిథమ్స్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే ప్రాక్టీస్ అనేది ఒకటి ఉంటుంది. ప్రాక్టీస్ అని దాంట్లోకి వెళ్ళండి, ఆ మాడ్యూల్లోకి. అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి బ్రో. చాలా సింపుల్. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు ఒక 2 minutes అంటే 1 minute లో చేసేస్తారు. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే లేటర్ ఆన్ మీకు ఎలా ఉంటుందంటే చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటుంది బ్రో.
అంటే స్టెప్స్ పెరుగుతూ ఉంటాయి, హార్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో ప్రాక్టీస్ లో మొదలు పెట్టండి. ప్రాక్టీస్ అయిపోయింది, నాకు డేటా స్ట్రక్చర్స్ అంటే అక్కడ ఆల్గరిథమ్స్ అని ఒకటి ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ అని డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి, వాటిలోకి వెళ్ళి ట్రై చేయండి డెఫినెట్ గా. టిప్స్ చెప్పాలంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ బ్రో. ప్రాక్టీస్, కొంచెం మ్యాథమెటికల్ లాజికల్ థింకింగ్ అప్లై చేయండి బ్రో. హ్యాకర్ ర్యాంకులు అయితే, హ్యాకర్ లో కూడా అలాంటివి బ్రో. మీలాంటి జాబ్ రావాలంటే ఏమేమి నేర్చుకోవాలి బ్రో? బ్రో నేను ఒక 15 కోర్సెస్ చేశా బ్రో. నా బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి చేస్తున్నా. సో ఇట్స్ బిన్ అలాంగ్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చింది బ్రో, లైక్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచే చేస్తున్నా జాబ్. డేటా సైంటిస్ట్ జాబ్ రావాలంటే ఓవరాల్ ఏం నేర్చుకోవాలి చెప్పండి బ్రదర్? బ్రో డేటా సైన్స్కి అయితే మీకు రావాల్సింది ఏంటంటే పైథాన్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి, తర్వాత డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కొంచెం బేసిక్ కన్నా తెలిసి ఉండాలి. తర్వాత మీరు డేటా సైన్స్కి వచ్చేసరికి డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ కొంచెం రావాలి. అంటే కొంచెం కాదు, అది మస్తు రావాలా. మిషన్ లెర్నింగ్ అయితే మస్తు రావాలి, డీప్ లెర్నింగ్ కూడా. ఇంకేం రావాలంటే డేటా సైంటిస్ట్ జాబ్ కోసం బిగ్ డేటా కలిసి కొన్ని రావాలి, లైక్ స్పార్క్ కానీ. నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు స్పార్క్ సజెస్ట్ చేస్తా, చాలా బాగుంటుంది. తర్వాత డెస్క్ అని ఒకటి ఉంటుంది, ఇవి కొంచెం డేటా అనాలిసిస్ కి, డేటా లోడింగ్ కి బాగా పనికొస్తాయి. తర్వాత సిఐసిడి పైప్ లైన్స్ కూడా కొంచెం తెలుసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎంఎల్ ఓప్స్ అని ఉంది, దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి బ్రో. చాలా ఉంటాయి బ్రో. ఫస్ట్ మీరు ఇవన్నీ వింటే పిచ్చెక్కిద్ది. కొంచెం నేను చెప్పింది ఏం చేస్తానంటే ఫస్ట్ పైథాన్ నేర్చుకొని మిషన్ లెర్నింగ్ నేర్చుకోండి. ముందులో అది చేయండి బ్రో. శివ మీరు ఫస్ట్ ఇది చేయండి, డోంట్ గో విత్ ఎవ్రీథింగ్. మీకు అన్ని తర్వాత లేటర్ ఆన్ మొత్తం తెలుస్తూ ఉంటాయి, ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ రాగానే. మీరు ముందరగానే అవన్నీ చూస్తే అసలు మీరు దాని మీద వర్క్ చేయడం ఆపేస్తారు. సో డోంట్ గో విత్ ఎవ్రీథింగ్ అట్ ఫస్ట్ టైం అనమాట. బూట్ స్ట్రాప్ కూడా ఫ్రేమ్ వర్క్ బ్రో. ఇది కూడా ఫ్రేమ్ వర్కే. డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ బ్రో. నేను మీ మెన్ స్టాక్ కోర్స్ నేర్చుకుంటున్న జాబ్స్ కోసం ఎక్కడ ట్రై చేయాలి బ్రో? బ్రో మీరు నౌకరీలో ట్రై చేయండి. నౌకరీ, ఏంజల్ లిస్ట్ లో ట్రై చేయండి బ్రో. ఏంజల్ లిస్ట్ అయితే వరల్డ్ వైడ్. లింక్డ్ఇన్ లో ట్రై చేయండి బ్రో. లింక్డ్ఇన్ బ్రో. వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్స్ కి ఫీ ఏమైనా పే చేయాలా? వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్టర్ నో బ్రో, నో. అమ్ము బొబిలి, అసలు దానికి ఫీ రిజిస్ట్రేషన్స్ ఏం అక్కర్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది అనుకో, వాళ్ళు మిమ్మల్ని కంపెనీకైనా పిలవచ్చు, లేదు మీ ఇంటి దగ్గర ఉండి పని చేయమన్నా పని చేయొచ్చు. నన్ను ఏమన్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, వాళ్ళే పే చేస్తారు నాకు, నేను వాళ్ళకేం పే చేయను. నేను ఇన్స్టాలో చూసి ఒకరికి మెసేజ్ రిజిస్ట్రేషన్ కి 1500 పే చేశాను. టైపింగ్ జాబ్ ఏదో అన్నారు, టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేశారు. సో అసలు మీరు టైపింగ్ టెస్ట్ వీటన్నిటికి అసలు టైం వేస్ట్ చేసుకోకండి. అవన్నీ డూప్ జాబ్లు, అవన్నీ అసలు అవి మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, తర్వాత టైప్ చేయాలంటే మీకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. దానికన్నా ముందు మీరు చదువుకోండి, కొంచెం మీ నాలెడ్జ్ పెంచుకొని ఒక పక్కన అప్లై చేస్తూ ఉండండి కంపెనీస్ కి. సో డెఫినెట్ గా ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు జాబ్ వచ్చింది. అమ్ము మీకే రిప్లై ఇస్తుంది. సో ఈ రోజు కాకపోయినా రేపు జాబ్ వచ్చింది. సో టైపింగ్ అవి ఇవన్నీ టైం వేస్ట్ చేసుకోకండి, పైసలు వేస్ట్ చేసుకోకండి. ఎవరు నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ డబ్బులు కట్టమనరు. ఇలాంటి మన పైథాన్ ఇలాంటివి నేర్చుకుంటే మీకే డబ్బులు ఇస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే. ఏం పేరు శివ. ఓకే బ్రో, థ్యాంక్ యూ, మంచి సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో. నవకరీ ఏంటి? నౌకరీ బ్రో, నవకరీ కాదు, నౌకరీ.com. జాబ్స్ ఉంటాయి కదా బ్రో, నౌకరీ.com. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పైథాన్ నేర్చుకోవచ్చా బ్రో? బ్రో ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఏ డెవలపర్ అని పైథాన్ నేర్చుకోవాలి బ్రో, నేర్చుకోండి. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో మీరు డిజాంగో వాడచ్చు. రేపు మీకు ఫుల్ స్టాక్ అవ్వాలనిపించింది, సో బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి, పైథానే. బ్యాక్ ఎండ్ లో డిజాంగో పెట్టండి, ఫుల్ స్టాక్. థ్యాంక్ యూ బ్రో. యువర్ ఫ్రమ్ విచ్ స్ట్రీమ్ బ్రో? బ్రో నేను కంప్యూటర్ సైన్స్ నుంచి స్పెషలైజేషన్ మిషన్ లెర్నింగ్ మేము చేసా బ్రో. నేను ఆల్రెడీ స్పెషలైజేషన్ చేసా బ్రో ఫ్రమ్ కాలేజ్. 2 ఇయర్స్ స్పెషలైజేషన్ చేయడం వల్ల కొంచెం మాకు జాబ్స్ త్వరగా వచ్చినాయి, ఎందుకంటే మిషన్ లెర్నింగ్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. మీరు కొంచెం ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడిగేయండి బ్రో. మీరు ఏ బ్రాంచ్? మేము సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రో. కౌశిక్, कंप्यूटर साइंस इंजीनियरिंग में बीटेक. మన డౌట్స్ ఉంటే ఇక్కడ జాయిన్ అవ్వండి, వీడియోలో జాయిన్ అవ్వండి. నేనా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ బ్రో నేర్చుకోవచ్చు బ్రో. మీకు గట్టిగా ఒక ఎలా అంటే డెడికేషన్ ఉంటే నేర్చుకోవచ్చు. సో నో ఇష్యూ బ్రో, ఓకేనా? డెడికేషన్ ఉంటే నేర్చుకోవచ్చు.
మీరు బీకామ్ నుంచి వచ్చారా, దేని నుంచి వచ్చారు అని సెకండరీ. నేర్చుకోవాలి అంటే నేర్చుకోండి అంతే. పైథాన్ ఎక్కడ నేర్చుకోవాలి బ్రో? బ్రో యూట్యూబ్ నేను సజెస్ట్ చేస్తా, యూడెమీ కూడా సజెస్ట్ చేస్తా. యూట్యూబ్ లో ఫస్ట్ మన కిరణ్ వీడియో చూడండి, పైథాన్ లైఫ్ లో చాలా బాగుంది, 3 hours వీడియో. దాని తర్వాత మీరు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మిషన్ లెర్నింగ్ గురించి కూడా, ఇవి కూడా చూడాలనిపిస్తే. నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే మీరు ఒక్క కోర్స్ చేస్తే పైథాన్ అయిపోయింది అనుకోకండి. నేనైతే నా స్టూడెంట్ లైఫ్ లోనే 15-13 కోర్సెస్ చేశాను. సో ఒక కోర్స్ చేస్తే అయిపోదు, ఎన్నో కోర్సులు చేసుకుని ప్రతిరోజు నేను ఈ రోజు కూడా అడ్వాన్స్ పైథాన్ ప్రతిరోజు చూస్తుంటా, పైథాన్ అప్డేట్స్. సో మీరు ఒక కోర్స్ చేస్తే అయిపోయింది అనుకోకండి, చేస్తూనే ఉండండి. యూట్యూబ్ లో కూడా మంచి మంచి ఛానల్స్ ఏంటంటే పైథాన్ లైఫ్, డేటా ఇంజనీరింగ్, పైథాన్ ఇంజనీరింగ్, కోడింగ్, ఇంకా సెండెక్స్, కోరే షెఫ్రే, ఇలాంటి చాలా ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు. కృష్ణాయక్ ఇంకా వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కి బాండ్ అయినా ఉంటుంది బ్రో. బ్రో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కి బాండ్ అంటే కంపెనీని బట్టి బ్రో, మీరు ఏ కంపెనీ జాయిన్ అవుతున్నారో ఆ కంపెనీని బట్టి బాండ్ ఉంటుంది. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఆఫీస్ లో ఉన్న వాళ్ళ బాండ్ రాయాలి. సో కొన్ని కంపెనీస్ బాండ్ అడిగితే కొన్ని అడగవు అనమాట. హలో బ్రో. హాయ్ బ్రో. యాక్చువల్లీ నేను ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. నేను ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ దాకా. ఇప్పుడు నా కంప్లీట్ ఒక వెబ్ అప్లికేషన్ అనేది రియల్ టైం ప్రాజెక్ట్ నాకు ఒకటి కావాలి చేయడానికి. అదేమన్నా సోర్స్ కోడ్ ఏమన్నా అవైలబుల్ ఉంటుందా? సోర్స్ కోడ్ అంటే అవి నాకు తెలియదు. సోర్స్ కోడ్ అవైలబిలిటీ అంటే ఒక ఐడియా ఏమంటే ఇస్తా, ఈ కామర్స్ మీద వెతకండి, సోర్స్ కోడ్లు చాలా దొరుకుతాయి. ఈ కామర్స్ లో అయితే మీకు పిక్చర్ దొరుకుతాయి. సో ఆ కోడ్లు తీసుకొని మీరు ఏం చేయగలరో చేయండి, ఓకేనా? చాలా దొరుకుతాయి కోడ్లు. అంటే రియల్ టైం మొత్తం నాకు ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ దాకా మొత్తం కంప్లీట్ గా అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఒక యూస్ఫుల్ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తే బాగుంటుందని నేను అట్లయితే మీరు కోడ్ కోసం వెతకండి, స్క్రాచ్ నుంచి అలా బిల్డ్ చేయాలో వెతకండి. అంటే స్క్రాచ్ నుంచి టైప్ చేస్తే అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి స్క్రాచ్ నుంచి చెప్తాయి. ఒక కోడ్, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని 5 hours 6 hours వీడియో చెప్తారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆ 5 hours 6 hours కూర్చోండి. ఇప్పుడు మెర్న్ అనుకోండి, మెన్ స్టాక్ మీద ఒక వీడియో ఉంటుంది, మెన్ స్టాక్ మీద ఒక ఫుల్ ప్రాజెక్ట్ చేసి కొంతమంది ఉంటారు. మీన్ మీద ఫుల్ స్టాక్ మీద ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ ని మొత్తాన్ని మీరు కోడ్ చేయగలగండి. ప్రతి కోడ్ వాళ్ళు ఏం చేశారో అది మీరు అర్థం చేసుకోగలగండి. సో మీరు ఫుల్ తీసుకొని చేసేలాగా కదా? అలా కాదు, అలా చేస్తే అలా అసలు అలా చేయకండి. ఎక్కడి నుంచి అక్కడ అది మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక మీరు చేయగలరు. మీరు స్క్రాచ్ లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు అనుకో, ఆ వెబ్సైట్ చూడటానికి అట్లా గజిబిజిగా ఉంటది, అర్థం కాదు మీకు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కాన్స్టెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ నే పెట్టుకోండి, ఒక 4 పెట్టుకోకండి. ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ప్రాజెక్ట్ ని పట్టుకోండి. స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తారు వాళ్ళు. ఆ స్క్రాచ్ నుంచి మీరు కనుక కోడ్ చేయగలిగితే ఫుల్ అర్థమైపోయింది. తర్వాత నుంచి మీరు ఎక్కడి నుంచే తెచ్చుకోవచ్చు కోడ్. ఒక ఎర్రర్ వస్తుంది అనుకోండి, స్టాక్ ఓవర్ఫ్లో నుంచి తెచ్చుకొని కాపీ చేసుకొని అక్కడ సాల్వ్ చేయొచ్చు. సో నేనైతే అది చెప్తాను అనమాట, ఓకేనా? ఓకే బ్రదర్. ఇంకోటి, నేను ఈ కామర్స్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్ వచ్చి జాంగోలో ఒకటి దొరికింది నాకు యూట్యూబ్ లో. దాంట్లో నుంచి ఏమన్నా మ్యానిపులేట్ ఏమన్నా దాంట్లో వచ్చి దీంట్లోకి ఏమన్నా కన్వర్ట్ చేయవచ్చా? అంటే అట్లా కూడా అంటే నాలెడ్జ్, అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటాయి కదా, దాని ఐడియా క్లాస్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా అని. చేసుకోవచ్చు. మీరు మీ మనలో కానీ దేంట్లో మెర్న్ స్టాక్ కానీ దేంట్లో చేసుకోవచ్చు. అట్లా ఎందుకు మెన్ స్టాక్ మిన్ స్టాక్ మీద చాలా వీడియోస్ ఉన్నట్టున్నాయి, నేను చూసా కూడా ఒకసారి వీడియో. ఉన్నాయి చాలా వీడియోస్, ఒక్కసారి వెతకండి. మెన్ స్టాక్ ఫుల్ మీద చాలా కదా. మీన్ స్టాక్ మీన్ మీద ఉన్నాయి, మెర్న్ MERN మీద, MEEAN మీద, రెండింటి మీద ఉన్నాయి. నేను చూసా ఒకసారి. సో మీరు ఒకసారి వెతకండి, డెఫినెట్ గా దొరికింది. ఓకే బ్రో. మీది ఏమైనా కాంటాక్ట్ నెంబర్ దొరికే ఛాన్సెస్ ఉంటుందా? మాకు ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టండి బ్రో, మేము డెఫినెట్ గా రిప్లై ఇస్తాం. ఓకే, ఖచ్చితంగా. మీ పేరు? నా పేరు సాయి చంద్రారెడ్డి బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బ్రో. వర్క్ ఫ్రమ్ హోమ్ కి బాండ్ ఉంటుందా? బాండ్లు ఏముండవు. సో కొన్ని కంపెనీస్ అడిగితే కొన్ని అడగవు అనమాట. కౌశిక్ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్, ఐ విల్ గెట్ జాబ్ లైక్ యూ. బ్రో ఎవరైనా చేయొచ్చు బ్రో, మెకానికల్ ఏం లేదు, ఎక్కడి నుంచి వచ్చినా చేయొచ్చు. జాబ్ లైక్ మీ అని కాదు, జాబ్ లైక్ డేటా సైన్స్ అని చెప్పండి. డేటా సైన్స్ జాబ్ ఎవరికైనా వస్తుంది. జస్ట్ ప్రాక్టీస్ చేయండి బ్రో, ప్రాక్టీస్ జాబ్ వస్తుంది బ్రో. 1 year ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు మెకానికల్లో, 1 year సైడ్ నా మెకానికల్ లో జాబ్ చేసుకుంటారు. నైట్ వచ్చి ఒక 6-7కి వచ్చారు ఇంకో ఇంటికి వచ్చేసి నైట్ ఒక 12 దాకా కూర్చోండి అయితే డేటా సైన్స్ మీద.
డైలీ అట్లా చేయండి. సో 1 year కల్లా మీకు జాబ్ వచ్చేసిద్ది. మీరు స్విచ్ అవ్వచ్చు మెకానికల్ నుంచి సాఫ్ట్వేర్ కి. బ్రో పైథాన్ అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళకి నేర్చుకోవాలా? బ్రో అది మీ మీద డిపెండెడ్ బ్రో. నేనైతే అడ్వాన్స్ లెవెల్ పైథాన్ నేర్చుకుంటా. అప్డేట్ లో ఉంటా. మ్యాక్స్ 3.9 3.10 దాకా అప్డేట్ లో బీటా వర్షన్ లో. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ ని బట్టి వంశీ. మీకు మంచి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దాన్ని బట్టి మీరు ఉండాలా ఉండకూడదా అని. మీరే కంపెనీ బ్రో? నోవాలిటిక్స్ జాయిన్. ఓకే, మీరు వీడియో ఇంటరాక్షన్ లో కూడా జాయిన్ అవ్వచ్చు కావాలంటే. ఓకేనా, నో ఇష్యూ. వీడియో జాయిన్ అవ్వమని చెప్పండి. ఇంటరాక్షన్ జాయిన్ అవ్వండి కావాలంటే. నాకు రిక్వెస్ట్ రావట్లేదు. బ్రో మిషన్ లెర్నింగ్ కి మ్యాథ్ రావాలా? బ్రో మిషన్ లెర్నింగ్ మీకు ఒకటి తెలుసా బ్రో హేమంత్? మిషన్ లెర్నింగ్ 1985 లో ఏమని పిలుస్తారంటే స్టాటిస్టికల్ లెర్నింగ్ అనేవాళ్ళు. మిషన్ లెర్నింగ్ అసలు దాని నేమే మిషన్ లెర్నింగ్ కాదు, స్టాటిస్టికల్ లెర్నింగ్. అంటే స్టాటిస్టిక్స్ అనేవి కన్ఫామ్. స్టాటిస్టిక్స్, క్యాలిక్యులస్, లీనియర్ ఆల్జీబ్రా ఇవి మాత్రం మీరు కన్ఫామ్ గా నేర్చుకోండి. ఓకే, ఇవి కన్ఫామ్ గా నేర్చుకునే రాండి. మిషన్ లెర్నింగ్ కి మ్యాథ్ కావాల్సిందే. కొంతమంది అంటారు మ్యాథ్ ఏముండదు అది ఇది అని. అదేమి లేదు, మ్యాథ్స్ కావాలి. ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్పేస్తున్నా, మ్యాథ్స్ కావాలి. ఎక్కడెక్కడి నుంచో కాపీ కొట్టడం కాదు, అండర్స్టాండింగ్ ఉండాలి డేటాని. సో మ్యాథ్స్ నేర్చుకోండి. ఐ హావ్ ట్రైన్డ్ ఇన్ డేటా సైన్స్ బట్ ఐఎమ్ లాకింగ్ ఇన్ పైథాన్. హౌ మచ్ పైథాన్ లెవెల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బీయింగ్ ఏ డేటా సైంటిస్ట్? బ్రో మీరు డేటా సైంటిస్ట్, ఓకే, మీరు అడుగుతున్నారు కదా డేటా సైంటిస్ట్ అంటే ఏంటి? మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా నేర్చుకోవాలి. క్లాసెస్, ఓకే, ఊప్స్ కాన్సెప్ట్స్, ఓకే, డే టు డే అప్డేట్ లో ఉండాలా. ఓకే, ఇంకా మీరు కొన్ని మంచి మంచి లైబ్రరీస్ ఉంటాయి, లైక్ కలెక్షన్స్, ఐటర్ టూల్స్, జనరేటర్స్. బ్రో జనరేటర్స్ మీరు కోడింగ్ ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయండి బ్రో. సో ఆ టైంలో మీకు ఏం తెలిసిద్ది అంటే అడ్వాన్స్ పైథాన్ తెలిసిద్ది. ఓకే, నేనైతే పైథాన్ డేటా సైంటిస్ట్ జుజుబీగా ఏదో ఫైల్స్ లా నేర్చుకుంటే సరిపోదు బ్రో. కొంచెం అడ్వాన్స్ లో ఉండండి, ఊప్స్ కాన్సెప్ట్ దాటి వెళ్ళండి. ఓకే, బియాండ్ మీ థింకింగ్. ఐ హ్యావ్ కెరియర్ గ్యాప్. ఓకే బ్రో, ఒకవేళ మీకు కెరియర్ గ్యాప్ ఉంటే, ఒకవేళ ఉంది అనుకోండి, అప్పుడు అదొక రీజనబుల్ అనుకోండి, కంపెనీ యాక్సెప్ట్ చేసిద్ది. రీజనబుల్ కాదు అనుకోండి, కంపెనీ యాక్సెప్ట్ చేయదు. అలాంటి టైంలో ఏమన్నా మీ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలు కానీ ఏమన్నా ఉంటే వాటి నుంచి ఏమన్నా లైన్ చేసుకోగలిగితే చేసుకోవాలి బ్రో. అవి చేసుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ ఈ కెరియర్ గ్యాప్ నుంచి మీరు ఏం ఫీల్ చేస్తున్నారు? నాకు ఇది వచ్చింది బ్రో, ఎలా నాకు నేను డేటా సైన్స్ మీద అప్లై చేస్తున్నాను నెక్స్ట్ అని ఈ కెరియర్ గ్యాప్ లో డేటా సైన్స్ ఫిల్ చేయండి. ఫిల్ చేసి డేటా సైన్స్ మొత్తం నేర్చుకొని దానికి అప్లై చేయండి. ఓకేనా బ్రో? డేటా సైన్స్ కోర్స్ స్టార్ట్ చేయ ముందు పైథాన్ కంపల్సరీ రావాలా బ్రో? కంపల్సరీ బ్రో, పైథాన్ కంపల్సరీ. పైథాన్ ఆర్ ఒకటే అన్ను. మీరు మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే మీకు ఇంటర్ లో మ్యాథ్స్ ఉంటది కదా, సేమ్ మ్యాథ్స్ ఉంటది బ్రో. డేటా సైన్స్ మొత్తం సేమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్. మీరేం భయపడనక్కర్లా, చాలా ఈజీ ఉంటది. ఒక్కసారి మ్యాథమెటిక్స్ వీడియోలోకి వెళ్ళండి, అన్ని ఖాన్ అకాడమీలో చెప్తారు కదా, ఆ మ్యాథ్స్ ఉండేది, దానికన్నా ఎక్కువే ఉండదు బ్రో. మ్యాథ్స్ నాకు ఫేవరెట్ సబ్జెక్ట్. సో మిషన్ లెర్నింగ్ నేర్చుకోవచ్చా అని బెట్ ప్లాట్ఫామ్ నుంచి నేర్చుకోవడానికి విత్ సర్టిఫికేట్. బ్రో మీ మ్యాథ్స్ అయితే అసలు తోపు, ఇక మ్యాథ్స్ వస్తే తోపు. సో మీరు నేర్చుకోవాలంటే కోర్సెరా, రన్విత, ఓకే, కోర్సెరాలోకి వెళ్ళండి. కోర్సెరా, యుడెమి, మన యూట్యూబ్ లో అయితే కిరణ్ కూడా చెప్తారు, కిరణ్, కృష్ణ ఇలాంటి కొంతమంది ఉన్నారు, వీటిల్లోకి వెళ్ళండి. ఓకే, కోర్స్ సర్టిఫికెట్స్ కోసం అయితే యూడాసిటీ, కోర్సెరా, యుడెమి వీటిల్లో పడండి, వీటిలో అయితే బాగుంటాయి. తర్వాత రవికిరణ్ 1992 ఐఎమ్ లెర్నింగ్ పైథాన్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ మీ వెబ్ డెవలప్మెంట్ ఆర్ డేటా సైన్స్? బ్రో డేటా సైన్స్ బ్రో, వెబ్ డెవలప్మెంట్ కాదు. నేను 100% డేటా సైన్స్ కే ఇస్తా. వెబ్ డెవలప్మెంట్ ఈస్ సెకండరీ. ఓకే, ఎనీ యూట్యూబ్ ప్లేలిస్ట్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? యూట్యూబ్ ప్లేలిస్ట్ అయితే పైథాన్ కి ఫస్ట్ మన కిరణ్ వీడియోస్ చూడండి, పైథాన్ మిషన్ లెర్నింగ్ ఉన్నాయి. తర్వాత కృష్ణ ఎక్కువ చాలా బాగుంటాయి. తర్వాత కోడ్ బేసిక్స్ లో ఉంటాయి, కోడ్ బేసిక్స్ అని. తర్వాత డీప్ లిజార్డ్ అనే ఛానల్లో ఉంటాయి. తర్వాత ఏఐ ఫర్ సౌండ్ అనే ఒక ఛానల్ ఉంది. ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి బ్రో. కృష్ణ మన కిరణ్ కొంచెం ఫాలో అవ్వండి, కోడ్ బేసిక్స్ ఫాలో అవ్వండి. మీరు నరేష్, మీరు కన్ఫామ్ గా
డేటా సైన్స్ మొత్తం కొంచెం డీప్ అండర్స్టాండింగ్ వచ్చేసిద్ది. ఓకేనా? బ్రో డౌట్స్ ఉంటే మనకి వీడియో సెక్షన్ లో కనెక్ట్ అయ్యి అడగండి. మీరు డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనెక్ట్ అవ్వండి బ్రో, మేము డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాం మీ క్వశ్చన్స్ కి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టండి, ఇక్కడ మేము ఆన్సర్ చేస్తున్నాం కదా. ప్రాజెక్ట్స్ లో కోర్స్ సర్టిఫికేట్స్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది? ప్రాజెక్ట్స్ నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్స్ వచ్చింది. కోర్స్ సర్టిఫికేట్స్ కి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను, ఎందుకంటే సర్టిఫికేట్లు చాలా మంది అయ్యో మొన్న అయితే లింక్డ్ఇన్ లో చూసిన వాళ్ళు ఎవరో 101 సర్టిఫికేట్స్ చేశారు. 101 సర్టిఫికేట్స్ చేశారు. సో సర్టిఫికేట్లు ఏమి ఇంపార్టెంట్ ఉండదు. మళ్ళీ వాళ్ళు చేసింది 4 or 5 months లో చిన్న 2 hours కోర్స్ చేసి సర్టిఫికేట్ అని చూపిస్తున్నారు. సో దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. ప్రాజెక్ట్స్ చేశారనుకోండి మీరు ఇంకా ఏ స్టార్టప్స్ లో వర్క్ చేయొచ్చు, దేంట్లోనే వర్క్ చేయొచ్చు అనమాట. సో నేనేం చెప్తాంటే ప్రాజెక్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వమంటున్నా. నిక్కీ హియర్ 77. యువర్ సిటీ బ్రో? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బ్రో. సిటీ మాది గుంటూరు. ఓకే, గుంటూరు సిటీ, టౌన్ నర్సరావుపేట. డౌట్స్ ఉంటే ఇక్కడ రిక్వెస్ట్ పెట్టండి. బ్రో యూట్యూబ్ బాగుంటది బ్రో. దిస్ ఈజ్ పార్దు యూట్యూబ్ బాగుంటది. యూట్యూబ్ లో మంచి ఛానల్స్ ఉన్నాయి. పైథాన్ ఫస్ట్ తెలుగులో చూడండి. తెలుగులో మన కిరణ్ చెప్తారు, చాలా బాగా చెప్పిండు. సో నెక్స్ట్ ఏంటంటే పైథాన్ ఇంజనీరింగ్ మీరు రాసుకోగలిగితే రాసుకోండి. పైథాన్ ఇంజనీరింగ్ ఛానల్, ఎం కోడింగ్ ఛానల్, కృష్ణాయక్ ఛానల్, సో కోడ్ బేసిక్స్ ఛానల్, తెలుసుకో ఛానల్, కోరే షఫ్రే ఛానల్, సెంటెక్స్ ఛానల్, వీటిల్లో చాలా బాగుంటాయి బ్రో. బ్రో స్టార్టప్స్ కంపెనీస్ కి angellist.co లో అప్లై చేయ బ్రో. నౌకరీలో కూడా అప్లై చేయొచ్చు. ఇంకా angellist.co, నౌకరీ, లింక్డ్ఇన్, ఈ 3 మంచి సోర్సులు బ్రో అప్లై చేయటం. ఇండీడ్ మెయిన్, ఇండీడ్ కూడా చాలా మంచిది. ఈ 4 అప్లై చేయండి బ్రో, డెఫినెట్ గా మీరు కొట్టేయచ్చు దాంట్లో. బ్రో మీరు ఒకవేళ 10 కంపెనీస్ 15 కంపెనీస్ అప్లై చేసి రిప్లై రావట్లేదు అనుకోకండి. చాలా కంపెనీస్ ఉంటాయి. సో ఒక 200 కంపెనీస్ అప్లై చేసినా మీకు రిప్లై రాకపోవచ్చు. నెవర్ గివ్ అప్ అనమాట. అప్లై చేస్తూనే ఉండండి. ఛానల్ నేమ్ ఒకసారి చెప్పండి. ఓకే, ఛానల్ నేమ్స్ చూడండి. మన తెలుగు పైథాన్ లైఫ్ ఒకటి, ఓకే, కృష్ణాయక్ ఒకటి, కోడ్ బేసిక్స్ ఒకటి, తర్వాత ఎం కోడింగ్, పైథాన్ ఇంజనీరింగ్, తర్వాత ఇంకేం చెప్పిన సెండెక్స్ ఛానల్ ఒకటి, ఓకే, కోరే షఫ్రే ఛానల్ ఒకటి. ప్లీజ్ లైవ్ చేసేటప్పుడు చెప్పండి బ్రో. మేము అట్లా ఏంటి దాని పేరు ఏం పేరు, మన స్టేటస్ అదన్న అనేది ఇన్స్టాగ్రామ్ లో పెడతాం కదా, స్టోరీ పెట్టాం బ్రో. మీరు చూసుకోలేదేమో, ఈసారి నుంచి చూసుకోండి కొంచెం. నేను కూడా ఎక్కువ లైవ్ లో ఇక్కడ బ్రో. పైథాన్ మీ ఛానల్లో బిగినర్స్ టు అడ్వాన్స్ కూడా ఉంది. ఒకసారి చూడండి, డెఫినెట్ గా ఉంది. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్ లో అడగండి. నేను కిరణ్ ని చూసా, చాలా వీడియోస్ కామెంట్స్ లో అడిగితే నెక్స్ట్ రోజు వీడియో పెట్టాడు. సో మీకు డెఫినెట్ గా రిప్లై ఇస్తాడు, వీడియో పెడతాడు. ఇంకా మేము మంచి కాన్సెప్ట్స్ ని పిక్ చేస్తున్నాం, మీకు మంచి వీడియోలు అందిస్తాం అనమాట. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ మనకి వీడియో ఉంది కదా, వీడియో క్లిక్ చేసి రిక్వెస్ట్ పంపించండి, నేను యాక్సెప్ట్ చేస్తా. ఛానల్స్ నేమ్ మళ్ళీ చెప్తారా? కిరణ్ నువ్వు కొంచెం ఛానల్స్ నేమ్ టైప్ చేస్తావా, లేదా నేను టైప్ చేస్తాను? నేను చేస్తాను. ఓకే, పైథాన్ లైఫ్ టైప్ చెయ్యి. పైథాన్ లైఫ్, పైథాన్ ఇంజనీరింగ్, ఒక్క నిమిషం. ఓకే, పైథాన్ ఇంజనీర్, కోడ్ బేసిక్స్. సెంటెక్స్ SENDEX, కోడ్ బేసిక్స్, సెంటెక్స్, బేసిక్స్ కాదు, కోడ్ బేసిక్స్. సెంటెక్స్. హలో బ్రో, 1 minute, కొంచెం ఛానల్స్ టైప్ చేస్తున్నాం. తర్వాత ఇంకా ఏమేం చెప్పినా, సెంటెక్స్ ఒకటి చెప్పినా,
పైథాన్ ఇంజనీరింగ్ చెప్పిన, పైథాన్ ఆ, ఇంజనీరింగ్. నేను చేస్తున్నాను. ఓకే బ్రో, అవి ఛానల్స్. ఇది వెనక్కి కోడ్ వెళ్ళిపోయింది. విత్ హ్యారీ కూడా బాగుంటది. కోడ్ విత్ హ్యారీ. బ్రో ఏమన్నా? చెప్పండి బ్రో. పైథాన్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకున్నాను. ఇప్పుడు దానిపైన కోడింగ్ చేస్తా అంటే అది కొంచెం కష్టంగా ఉంది బ్రో. అంటే బ్రో చిన్న చిన్న అంటే చేయగలుగుతున్నాము. ఆ, మరీ పెద్ద సెంటెన్స్ ఫార్మేషన్ అంతా ఏం అర్థం కాలేదు బ్రో. అవి ఇప్పుడు గూగుల్ టెస్ట్ అంతా పెడతారు కదా బ్రో వాళ్ళు. అవునవును. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీకు అర్థం అవ్వట్లేదు అంటారు బ్రో. అది మీకు అక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద తర్వాత కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం అవ్వట్లేదు, ఫస్ట్ స్టెప్ అసలు నేను తెలుసుకోవాల్సింది అదిలే. అది అర్థం అవ్వకుంటే పక్కన పెట్టేసేయండి. నాకు అర్థం అవ్వట్లేదు అని వదిలేయకండి. తర్వాత ఇన్పుట్ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ అక్కడ ఉంటే చూసారా పక్కన ఇన్పుట్ ఇస్తారు, తర్వాత అవుట్పుట్ ఇస్తారు. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది, అవుట్పుట్ ఎలా ఇస్తుంది, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని కిందే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఒక ఎగ్జాంపుల్ కి. ఆ ఎక్స్ప్లెనేషన్ ని బాగా అర్థం చేసుకోండి. డెఫినెట్ గా మీరు దాన్ని ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే అక్కడే లాజిక్ మీకు అర్థమైపోయింది. ఇంకా లాజిక్ కి మీరు కోడింగ్ చేయటమే. అదే బ్రో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే. దానికన్నా పెద్దది ఏమి ఉండదు ఆడ. మళ్ళీ ఒకవేళ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే కూడా 2 or 3 టెస్ట్ కేసెస్ పాస్ అవుతుంది. మళ్ళీ మిగతా అంతా టైం అన్ని ఎక్సీడ్ ఫెయిల్ అలా. అవుతాయి. ఓకే, మీకు చాలా చాలా ఉంటది బ్రో. దాంట్లో చిన్న స్పేస్ ఎక్కువైనా సరే ఫెయిల్ అయిపోయింది. చిన్న ఫస్ట్ 2 టెస్ట్ కేసెస్ అలా పాస్ అవుతుంది. మిగతా అంతా ఎందుకు పాస్ అవుతుంది బ్రో? ఎందుకంటే మీరు ఇన్పుట్ అవుట్పుట్ ఉంటది కదా, అది ఫస్ట్ 2 టెస్ట్ కేసెస్ వాటికే వాడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే అంత లాజిక్ ఉండేది. నెక్స్ట్ టెస్ట్ కేసెస్ ఇంకా అడ్వాన్స్ లెవెల్ లాజిక్ కావాలి, కానీ దాంట్లోనే ఉంటది. మీరు చిన్న చిన్న అర్థం చేసుకోవటం. సో అదేమంత ఏమంత ఉండదు. మీరు డికోడ్ చేసుకుంటా ఉండండి, డికోడ్ చేసుకుంటా ఉండండి. ఏమేమి పోయినాయి ఎలాంటి మీ బ్రెయిన్ లో అనుకోండి. కష్టంగా మీరు కూడా ఇచ్చుకోవచ్చు అక్కడ. సో మీ బ్రెయిన్ లో అనుకోండి ఏ టెస్ట్ కేసెస్ ఇస్తే ఎలా ఉంటది అని. దానికి ఎగ్జాక్ట్ గా ఆన్సర్ వస్తుందా రావట్లేదా. సో మీరు అనుకోని మీరు కష్టంగా ఆన్సర్ ఇవ్వచ్చు తెలుసా. అక్కడ మీరు కష్టంగా ఆన్సర్లు కూడా ఇవ్వచ్చు, అవి ఇవ్వండి. అవి కూడా ఫెయిల్ అవుతుంటే అప్పుడు దీన్ని మోడిఫై చేయడం ట్రై చేయండి. ఓకేనా బ్రో? ఓకే బ్రో డేటా సైన్స్ కష్టమా బ్రో? బ్రో డేటా సైన్స్ కష్టమని కాదు, ఏదైనా కొంచెం కష్టంగానే ఉంటది. చదవకపోతే, చదివితే ఏదైనా ఈజీయే బ్రో. సో చేయండి, డేటా సైన్స్ చాలా ఈజీ ఉంటది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఇర్షద్. ఓకే, థ్యాంక్ యూ ఏఎం ఇర్షద్. ఓకే కిరణ్, వర్షం పడేటట్టుంది ఫుల్ డౌట్స్ ఇక్కడ. ఉంటే ఒకసారి జాయిన్ పెట్టండి. వర్షం డౌట్స్ ఉంటే పడేటట్టుంది, మనం కొంచెం ఫాస్ట్ గా అడగండి బ్రో. రాస్బెర్రీ పైన మీద చేయండి ఐడియా ఉంది బ్రో. దానిపైన చేద్దాం. చేద్దాం. ఎందుకంటే రాస్బెర్రీ కొంచెం కాస్ట్లీ. చేద్దాం, ట్రై చేస్తాం, స్టార్ట్ చేస్తాం దాని మీద కూడా. ఎవరైనా లైవ్ ఇంటరాక్షన్ కావాలంటే ఇక్కడ వీడియో క్లిక్ చేసి ఇంటరాక్షన్ అవ్వండి. బ్రో మీరు అవ్వచ్చు బ్రో. రవికిరణ్ 2010 పాస్డ్ అవుట్ అయినా మీరు అవ్వచ్చు డేటా సైంటిస్ట్. సో నేను ఎప్పుడు డేటా సైంటిస్ట్ అయ్యానని, అది ఎప్పుడు పాస్డ్ అవుట్ అయినాను కాదు. డేటా సైన్స్ ఎప్పుడే నేర్చుకోవచ్చు. ఇట్స్ న్యూ టు ఎవ్రీ వన్. అందరికి అది కొత్తే, మీకే కాదు అందరికి. ఈవెన్ నాకు కూడా కొత్తది బ్రో. మెడికల్లో పైథాన్ ఎలా చేస్తారంటే దానికి కొన్ని ఉన్నాయి బ్రో, కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి పైథాన్ కి. మెడికల్ సైడ్ కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి, మీరు కొంచెం రీసెర్చ్ చేయండి. పైథాన్ లైబ్రరీస్ ఫర్ మెడికల్ అని కొట్టండి, డెఫినెట్ గా వస్తాయి. ఇంకా డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తారు బ్రో. డీప్ లెర్నింగ్ ఫీల్డ్ ఎక్కువ యూజ్ చేస్తారు. గ్రాఫ్ ఎంఎల్ అని ఒకటి ఉంటుంది మిషన్ లెర్నింగ్ లోనే, గ్రాఫ్ ఎంఎల్ అని. ఇప్పుడు ప్రజెంట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనుకుంటా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాఫ్ ఎంఎల్ అని చెప్పి రోజు అప్లోడ్ చేస్తారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, గ్రాఫ్ ఎంఎల్ అనే ఒక కోర్స్ ఉంటుంది, అది కూడా చేయండి. అది ఎక్కువ ఏంటంటే మాలిక్యూల్స్ వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మంచి బ్రో. థ్యాంక్ యూ. క్లౌడ్ మైనింగ్ అంటే అంత ఐడియా లేదు బ్రో. క్లౌడ్ మైనింగ్ గురించి వీడియో చేయండి బ్రో. చేస్తారు డాటా definitely గా. మైనింగ్ రాహుల్ ఉంటుంది. సిరి చేస్తారు కన్ఫామ్ గా. డేటా సక్సెస్ లింకుల లిస్ట్ మీద అంటే కొంచెం వీడియో చేయాలి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి వీడియో జాయిన్ అవ్వండి. వీడియో జాయిన్ అయితే మీకు తొందరగా డౌట్ క్లియర్ అవుతుంది.
కిరణ్ ఇప్పుడు వర్షం పడేటట్టుంది, సో ఇంకొక 3-4 minutes లో ఎండ్ చేద్దాం. ఓకే బ్రో, నువ్వు అంటే వర్షం పడ్డప్పుడు చెప్పు, నేను లైవ్ ఎండ్ చేస్తాను. సరే సరే. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇంటరాక్షన్ అవ్వండి లైవ్ లో. చంద్ర, డేటా మైనింగ్ గురించి అంతగా ఐడియా లేదు. సో ఓకే, డేటా మైనింగ్, సారీ క్లౌడ్ మైనింగ్ అన్నారు ఇందాక, క్లౌడ్ ఏదో కనపడదు. సో డేటా మైనింగ్ అంటే డేటా క్లీనింగ్ బ్రో. డేటాని క్లీన్ చేయటం. మీరు ఫస్ట్ డేటాని ఎలా క్లీన్ చేయాలి, ఇప్పుడు ఒక మోడల్లో పంపించేటప్పుడు ముందుల డేటాని క్లీన్ చేయటం అనమాట. సో దాన్ని డేటా మైనింగ్ అంటారు. డేటా మైనింగ్ అంటే అంతా క్లీన్ చేయటం. దాంట్లో ఉన్న రా డేటా వేరు. రా డేటా మీరు తీసుకోరు, డైరెక్ట్ ఎల్సిఎల్ నుంచి డేటా తీసుకోరు అనమాట. సో రా డేటా తీసుకున్న తర్వాత క్లీన్ చేస్తారు, అది మోడల్లో పంపిస్తారు. రా డేటా పంపిరు, క్లీన్ చేసిన డేటా పంపిస్తారు. దానికి ప్రీ ప్రాసెసింగ్ చాలా చేయాలి, అదే డేటా మైనింగ్. ఆ స్టేజ్ నే డేటా మైనింగ్ స్టేజ్ అంటారు బ్రో. ఓకేనా చంద్ర, అర్థమైందా మీకు? తర్వాత థ్యాంక్ యూ వంశీ, మేము డెఫినెట్ గా బ్రాడ్కాస్ట్ పెడతాం. కొంచెం మేము కూడా వెతుకుతున్నాం అనమాట. డెఫినెట్ గా పెడతాం, డెఫినెట్ గా. ఎవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ అయిపోండి వీడియోలో. రవి కిరణ్ ఇన్వైట్ చేసినా మీరు యాక్సెప్ట్ చేస్తే జాయిన్ కావచ్చు. హలో రవి కిరణ్ బ్రో, వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రో. బ్రో నా పేరు రవి. గుడ్ ఈవినింగ్ మీకు ఇద్దరికి, కిరణ్ అండ్ చంద్ర గారికి. నేను 2014 పాజిటివ్ అవుట్ అండి. నేను కొద్ది కెరీర్ అంటే కొద్దిగా ఐటీ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నాను. పైథాన్ నేర్చుకుంటున్నాను. ఆ తర్వాత డిజాంగో నేర్చుకుని వెబ్ డెవలప్మెంట్ సైడ్ కి రావాలా, ఈ నంపై పాండాస్ ఇవి నేర్చుకుని డేటా సైన్స్ సైడ్ కి రావాలా? ఎందుకంటే కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి ఆ కంపెనీస్ మన ప్రిఫర్ చేస్తారా లేదా అని డౌట్ తో అడుగుతున్నాను. బ్రో నేను ఒక సజెషన్ ఇస్తాను మీకు. మీకు ఎప్పుడైనా దాని పేరు ఏం పేరు కిరణ్, ఒక కంపెనీ, దాని పేరు ఏం పేరు, ఇది ఒక నార్త్ ఇండియన్ కంపెనీ, అంతా డేటా సైన్స్ పై మిషన్ లెర్నింగ్ చెప్తారు. ఐన్యూరాన్ కాదు, ఐన్యూరాన్ అసలు వాళ్ళు జాబ్స్ అంతగా ప్రిఫర్ చేయరు. ఇది అప్గ్రేడ్ ఉంది కదా, అప్గ్రేడ్ లో కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం ఫీజు అడుగుతారు. అంటే వాళ్ళు మొత్తం టీచ్ చేస్తారు, 6 months 8 months టీచ్ చేస్తారు నీకు. దానికి కాస్ట్ డిఫరెంట్ లెవెల్స్ ఉంది. 1 lakh కూడా ఉంది, 1 lakh అయింది. వాళ్ళు ఏంటంటే మీరు ముందర వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం చెప్పండి, నాకు ఇట్లా కెరియర్ గ్యాప్ ఉంది, 2014 పాస్ అవుట్ అయ్యాను, మీరు నాకు ఏం సజెషన్స్ ఇవ్వగలరు, నేను మీ కోర్స్ జాయిన్ అయితే నాకు డెఫినెట్ గా జాబ్ వచ్చిద్దా, జాబ్ రాకపోతే ఏం చేస్తారు, జాబ్ వస్తే నేను డెఫినెట్ గా ఏం చేయాలని చెప్పండి. అలా అడగండి మీరు. ఇది కన్ఫర్మ్ గా అడగండి. లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కంపెనీస్ ఉంటే అక్కడి నుంచి రిఫర్ చేసుకోండి. కొన్ని ఎలా సర్టిఫికేట్లు కానీ ఫేక్ సర్టిఫికేట్స్ ఇది రిఫర్ చేసుకుని జాయిన్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు ఐన్యూర్ అనే ఒక కోర్స్ ఉంటుంది, ఒక కంపెనీ, దాంట్లో 3,500 పెట్టి కోర్స్ చేశారనుకో డెఫినెట్ గా మీకు మంచి ఇది వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. 3,500 వాళ్ళైతే బిగ్ డేటా అంటే 3,500 కి ఈ కోర్స్ డేటా సైన్స్ కోర్స్ ఇస్తుందా? అవును, 3,500 కి మంచి కోర్స్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే చాలా మంత్స్ పట్టిద్ది, వాళ్ళు తొందరగా చెప్పరు, ఒక 6 to 8 months పట్టిద్ది వాళ్ళది కూడా. ఓకే, అది మంచి కోర్స్, అది కూడా దానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీ ఏమి ఉండదు అక్కడ. తర్వాత ఇంకా ఏమున్నాయి, ఇంకా ఎవరు ఉండే అప్గ్రేడ్ అయితే డెఫినెట్ వాళ్ళు జాబ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు వాళ్ళని బాగా కనుక్కోవాలి, జాబ్ ఇస్తారా ఇవ్వరా, ఇవన్నీ మీరు మాట్లాడుకొని దాన్ని బట్టి వెళ్ళండి. ఎందుకంటే 2014 పాస్డ్ అవుట్ అంటున్నారు, కెరియర్ గా కొంచెం జాగ్రత్త. బ్రో ఆల్మా అని ఉంటది, చెప్పండి బ్రో. ఆల్మా ఏదండి? ఆల్మా చెప్తారా సరే? లేదు, అందుకు ఎంఓ అన్నారా? ఒకటి ఉంటుంది సైట్, అది నేను నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను పెడతాను. ఆ సైట్ లో ఏం చేస్తారంటే వాళ్ళు మనకి వాళ్ళే కోర్స్ నేర్పించి జాబ్ ఇస్తారు, ఈ ఐటీ సంబంధించింది. కాకపోతే వాళ్ళ శాలరీలో ఇంత పర్సెంట్ అనేది కట్ చేసుకుంటారు. సో మీకు అక్కడ ఇది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది నాకు. అంటే మీకు గ్యాప్ ఉంది కదా, ఇయర్ గ్యాప్.
అవునండి. అక్కడ వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. మీకు ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను దానికి లింక్ ఇస్తా ఎట్లా మీరు అప్లై చేయాలో దానికి ఆ సైట్ ది. ఓకే ఓకే చేస్తాను. అంటే ఇంకో డౌట్ ఉంది. అంటే మా ఫ్రెండ్స్ అడగమన్నారు కదా ఇప్పుడు చంద్ర గారు, అట్లే నేను మా ఫ్రెండ్స్ కొంతమంది కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే అంటే నీకు అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఐడియా లేదు కదా, ఫస్ట్ కొద్దిగా ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత కావాలంటే ఆ తర్వాత ఇట్లా డేటా సైన్స్ స్టడీ వెళ్తే మేలు కదా అన్నారు. అందుకు అడుగుతున్నా. అంటే ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ కొద్దిగా ఈజీగా స్టార్ట్అప్ అయినా దొరుకుతాయి జాబ్స్ అని చెప్పారు. అందుకు అడుగుతున్నాను. ఓకే ఓకే, డేటా సైన్స్ కూడా స్టార్ట్అప్స్ లో దొరుకుతాయి జాబ్స్. కాకపోతే ఏంటంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ చేసి మీరు డేటా సైన్స్ కి వెళ్ళేలోపు 2014 పాస్ అవుట్ అన్నారు. 6 years అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు. ఇంకా మీరు ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ 2 years చేస్తే 8 years అయిపోయింది. అప్పుడు డేటా సైన్స్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఇంకా అంత ఉండదు. ఏంటంటే అప్పటికల్లా మీ శాలరీ ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతా ఉంటది. నేననేది ఏంటంటే ఫస్ట్ డేటా సైన్స్ కి బాగా కష్టపడండి, కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి, డెఫినెట్ గా మీకు జాబ్ వచ్చేది డేటా సైన్స్ లో అయితే. ఎందుకు ఒకసారి మీరు అప్గ్రేడ్ కిరణ్ చెప్పింది ఐన్యూర్ అని 3 వెబ్సైట్లకి వాళ్ళకి ఫోన్ చేయండి, కాంటాక్ట్ లో ఫోన్ చేసి వాళ్ళకి ఫుల్ గా మీరు ఫ్రెండ్స్ అంటే సజెషన్స్, లైవ్ సజెషన్స్ కూడా ఇంకా అందరిని అడిగి అని ఉండదు, అలా తీసుకోకండి. జస్ట్ కాంటాక్ట్ కంపెనీ మీ రీసెర్చ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత రీసెర్చ్ చేస్తే అంత బాగా పైకి వెళ్తారు అనమాట. అది మీ రీసెర్చ్ మీద. ఒకసారి రీసెర్చ్ చేసి చూడండి, ఇలా కాదు రీసెర్చ్ చేసి చూడండి మీ లైఫ్ లో ఎలా ఉంటుంది. అంటే మామూలుగా ఎంత తెలుస్తాయో, ఎన్ని వెబ్సైట్స్, ఎన్ని కంపెనీ నా మీద ఎక్కువ చెప్తారు తర్వాత. సో ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి, కిరణ్ అండ్ చంద్ర గారు ఇద్దరికి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి కిరణ్ గారు మీకు. సో ఇంకెవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వండి. నరహరి బ్రో, 2020 బ్యాచ్ ఐటీ డిపార్ట్మెంట్ జాబ్ కి ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ చెప్తారా బ్రో? రోడ్ మ్యాప్స్ అన్ని మన పైథాన్ లైఫ్ తెలుగులో ఉన్నాయి. నేనైతే ఫస్ట్ పైథాన్ లాంగ్వేజ్ మొదలు పెట్టండి. లేకపోతే మీకు ఇంకా 2022 అంటే ఇంకా 2 years ఉందా, 1 year ఉందా? 1 year కదా కిరణ్? 1 year కాబట్టి ఫస్ట్ ఒక 1 month లో ఏదో C++ బేసిక్స్ నేర్చుకుంది. ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేయండి వాటి మీద. తర్వాత ఇంకా పైథాన్ మొదలు పెట్టేయండి. పైథాన్ లో మంచిగా ఒక 4-5 ప్రాజెక్ట్స్ చేయండి. తర్వాత ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు బ్యాక్ ఎండ్కి వెళ్ళాలనుకుంటే డిజైన్ గా నేర్చుకోండి. ఫ్రంట్ ఎండ్ కావాలంటే పైథాన్ బదులు జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ మొత్తం ఉంటది కాబట్టి జావా స్క్రిప్ట్, HTML, CSS ఈజీ ఉంటాయి ఇంకా అయితే. సో వాటిని నేర్చుకోండి. ఒకవేళ డేటా సైన్స్ కావాలంటే పైథాన్ నేర్చుకోండి. పైథాన్కి వెళ్ళి ఇంకా NumPy, Pandas, Matplotlib ఈ లైబ్రరీ నేర్చుకుని ఇంకా వెళ్ళండి. ఓకేనా? ఇంకా అట్లా చేయొచ్చు. సో రోడ్ మ్యాప్ అనేది ఒకసారి పైథాన్ లైఫ్ లో చూడండి, చాలా రోడ్ మ్యాప్స్ ఉన్నాయి. రిక్వెస్ట్ చేసా బ్రో, జాయిన్ మీ. బిట్టు అంట జాయిన్ చేసా. బేసిక్స్ వచ్చు బ్రో, బట్ కోడింగ్ స్కిల్స్ మంచిగా లేవు. ఓకే, కోడింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయండి, ఇంప్రూవ్ అవుతాయి. నరహరి ప్రాక్టీస్ చేయండి. ఓకే బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నా పేరు శివప్రసాద్. హలో శివ. నేను బీటెక్ 3rd year ఇప్పుడు. హలో, చెప్పండి. జావా, C++ పైన కొంచెం టచ్ ఉంది, ఊప్స్ కాన్సెప్ట్ అవన్నీ. పైథాన్ చూస్ చేసుకొని ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నా. బాగుంటది? చాలా బాగుంటది బ్రో. ఫస్ట్ మీరు ఒక పైథాన్ చేసి తర్వాత ఒక మంచి కోర్సుని తీసుకోండి. కోర్సెరా కానీ యుడెమీలో కానీ మంచి కోర్స్ కొనుక్కొని అక్కడ ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టండి. ఓకేనా? లేదు నాకు ఫస్ట్ పైథాన్ బేసిక్స్, మిషన్ లెర్నింగ్ బేసిక్స్ కావాలంటే కిరణ్ పెట్టాడు ఆల్రెడీ వీడియోస్. వాటిలో ఒక 2 వీడియోస్ చూడండి. ఒకటి 3 hours, ఒకటి 5 hours ఉంటుంది. ఆ 2 వీడియోస్ కంప్లీట్ చేయండి. మీకు బేసిక్స్ అర్థమైపోయింది. ఒక 2 days పట్టిద్దాము. ఇంకా బేసిక్స్ అర్థమైన తర్వాత మీకు ఏ జాబ్ తీసుకోవాలని అప్పుడు నిర్ణయించుకోండి. ఓకేనా? సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ విన్నారా బ్రో? తెలియదు బ్రో నాకు. అలా ఎప్పుడు బయట ఎప్పుడు ఇన్స్టిట్యూట్లు తెలియవు, ఎక్కడ తెలియవు. అంటే బయట కాదు, ఆన్లైన్ సిస్కో నెట్వర్క్, సిస్కో ఆన్లైన్ ది. సిస్కో తెలుసు, సిస్కో పెద్ద కంపెనీ కదా, వాళ్ళకి స్టడీ ప్లాట్ఫామ్ ఏమైనా ఉండొచ్చు నాకు తెలిసి. సో సిస్కో కంపెనీ అంటే గ్రేట్. ఇంకా అది తోపు. ఇంకా సిస్కో అందులో పైథాన్ ఎన్రోల్ అయినా, పైథాన్ నేర్చుకుంటున్నా. దాని తర్వాత అదే పైథాన్ యూజ్ చేసుకొని మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ కి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎలా వెళ్ళాలి ఏమైనా ఛానల్ లో? పైథాన్ కి, మెషిన్ లెర్నింగ్ కి, డేటా సైన్స్ కి
అన్నిటికీ రోడ్ మ్యాప్స్ ఉన్నాయి బ్రో. మీరు ఒకసారి వీడియో ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి, డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ దొరుకుతాయి. కొంచెం చూడండి, ఓకేనా? డెఫినెట్గా మీకు అక్కడ అర్థమైంది. ఇంకొక 1 year ఉంది, ఇంకా పర్లేదు. ఆ ప్లేస్మెంట్ లో కూడా ఇవి ఇప్పుడు పైథాన్ మిషన్ లెర్నింగ్ నేర్చుకున్నాను అనుకో, అవే ప్లేస్మెంట్ లో యూజ్ అవుతావా కావా? డెఫినెట్గా అయితే బ్రో, పైథాన్ మిషన్ లెర్నింగ్ మీద చాలా జాబ్స్ ఉన్నాయి, చాలా మీకు డెఫినెట్గా వస్తుంది మీ మళ్ళీ కాలేజీకి ఇంకోటి వచ్చే కంపెనీస్ బట్టి. ఇప్పుడు ఏంటంటే బయట జాబ్ చేసే వాళ్ళు ఏమంటారు, అరే పైథాన్ అవన్నీ అడ్వాన్స్డ్, అంత అవసరం లేదు, నువ్వు C++ డేటా స్ట్రక్చర్ నేర్చుకుంటే సరిపోద్ది, అంత డెప్త్ ఏం అవసరం లేదు అంటున్నారు. ఓకే, అట్లా అంటే ఇంకా బయట వాళ్ళు చాలా చెప్తారు. C++ అందరికి వస్తాయి అవి, ఎందుకు రావు? సిఎస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి C++ వచ్చు. ఇంకా డేటా స్ట్రక్చర్స్ అంటారు, కన్ఫామ్ నేర్చుకునే ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా మీకు ఎక్స్ట్రా చూపించాలి రెజ్యూమేలో. ఎక్స్ట్రా మీకు ఆ ఒక్క లాంగ్వేజ్ నాకు C++ వచ్చు అంటే కుదరదు, ఎక్స్ట్రా లాంగ్వేజెస్ కూడా చూపించాలి. నేను మిషన్ లెర్నింగ్ మొన్న అమెజాన్ లో సెలెక్ట్ అయ్యిండు మా ఫ్రెండ్ ఒకడు. అమెజాన్ లో ఎలా సెలెక్ట్ అయిందంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ క్లియర్ చేసిండు, థర్డ్ రౌండ్ లో ఒకటే చెప్పిండు, ఆమె మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అని. ఇంకంతే, ఇంక రెండో క్వశ్చన్ లేదు, ఇంకా తీసుకొని పోయారు. అది దాని పవర్ అది, ఓకేనా? ఎయిర్ మళ్ళీ బిఎన్బి ఇంకోటి స్టైఫ్ అంటే 80,000 ఉంటుంది. ఓకే ఓకే. ఇంకోటి యుడమీ కోర్సెరాలో కంప్లీట్ కోర్సెస్ దొరకట్లేవు కదా ఇప్పుడు, హాఫ్ దొరుకుతున్నాయి అప్పుడు. లేదు లేదు, కంప్లీట్ కోర్సెస్ ఉంటాయి యుడెమీ కోర్సెరాలో. కోర్సెస్ స్పెషలైజేషన్స్ చేయండి మీరు, ఓకేనా? ఓకే బ్రో. deeplearning.ai అని ఒకటి ఉంటుంది, దాని స్పెషలైజేషన్స్ చేయండి మిషన్ లెర్నింగ్ మీద. ఓకే, ఇంకా ఆ లెవెల్లో ఉండే 5 ఏమో ఉంటే ఇంకా 5 కంప్లీట్ చేసుకోవాలంటారు. అంతే అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ థ్యాంక్ యూ బ్రో. అయితే అన్న జావా ప్రాజెక్ట్స్ సజెస్ట్ చేయండి. జావా ప్రాజెక్ట్స్ అంటే జావాలో ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ ఉంటే ఎవరైనా జాయిన్ బ్రో కావాలనుకుంటే మనకు రిక్వెస్ట్ పెట్టండి. జావాలో నార్మల్ జాయిన్ ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే ఉంటే రిక్వెస్ట్ ఫుల్ పెట్టండి. స్టాక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి బ్రో. సో ఒకసారి సెర్చ్ చేయండి, నేను కూడా అంత చేసినోడిని కాదు జావా. అన్న ఇంటర్వ్యూస్ కి జావా ప్రాజెక్ట్స్ ఏమైనా హెల్ప్ అవుతాయి బ్రో? హెల్ప్ అయితే బ్రో, ఏ ప్రాజెక్ట్ అయినా హెల్ప్ అయితే, నాట్ ఓన్లీ జావా ప్రాజెక్ట్స్, ఏ లాంగ్వేజ్ లో ప్రాజెక్ట్ చేసినా హెల్ప్ అయితే. ఐ హ్యావ్ గుడ్ కోడింగ్ స్కిల్స్ బ్రో. ఫేక్ పెడితే ప్రాబ్లం ఏమైనా వస్తుందా? ఏం రా, 27 years, అందుకే ఫేక్ వైపు ఆలోచిస్తున్నా. 27 years మీకు 27 లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టాల్సింది 27? అర్థం కాలేదు. ఫేక్ సర్టిఫికేట్ గురించి వీడియో నేను వీడియో చేసిన దాని గురించి, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎట్లా పెట్టాలని, దాని చూడమని చెప్పండి. అది అది కూడా చూడండి బ్రో. బ్రో అవుతాయి బ్రో, ఎన్ని జాబ్స్ కి యూజ్ అవుతాయి. ఏ లాంగ్వేజ్ లో మీరు ప్రాజెక్ట్ చేసినా యూజ్ అవుతాయి బ్రో. తర్వాత డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది బ్రో? 8 to 1 year, 8 months to 1 year పట్టిద్ది. సో ఇంకా మీరు ఫుల్ స్టాక్ కావాలంటే లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి బ్రో, అది మీరు చెప్పలేరు ఇంకా. బ్రో మీరు 2021 పాస్ అవుట్ అంటున్నారు కాబట్టి మీకు C++ ఈ డేటా స్ట్రక్చర్స్ ఐడియా ఉందనుకోండి. సో ఇక టైం దగ్గరకు వచ్చేసింది, వీటి మీద బాగా ప్రాక్టీస్ చేయండి, యాప్టిట్యూడ్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు డెఫినెట్గా జాబ్ వచ్చేసింది. ఒకవేళ 2022 పాస్ అవుట్ అయితే మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోండి ఏమన్నా, ఎక్స్ట్రాగా 22లో కాబట్టి ఎక్స్ట్రాగా ఏమన్నా నేర్చుకోండి, లైక్ పైథాన్, మిషన్ లెర్నింగ్ ఇలాంటివి ఏమైనా. ఐఓటీలో కావాల్సిన లాంగ్వేజ్ ఏంటి బ్రో? పైథాన్ నేర్చుకోండి బ్రో, ఐఓటీకి చాలా యూజ్ అవుతుంది బ్రో. ఓకే బ్రో, లెట్స్ పైథాన్. ఓకే సంతోష్, పైథాన్ చూడు. హాయ్ బ్రో, నాకు ఛాన్స్ ఇస్తా అన్నారు. మీరు రిక్వెస్ట్ పెట్టండి. కిరణ్ రిక్వెస్ట్ పెట్టండి. రిక్వెస్ట్ పెట్టరు అక్కడ పక్కన. ఓకే, మీకు 27 years. ఓకే బ్రో, ఓకే ఓకే. పెట్టచ్చు బ్రో, 27 అంటే రిక్వెస్ట్ పెట్టిన యాక్సెప్ట్ చేయమని చెప్పు 22కి కదా. అన్న. లక్షిత్ యాక్సెప్ట్ చేయా? ఓ పోయింది, మళ్ళా ఏమన్నా పెట్టు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే రిక్వెస్ట్ పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తా. సో మీరు లైవ్ గా మాట్లాడొచ్చు, మెసేజ్ టైప్ చేయకుండా డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. హలో లక్షిత్. Yeah, Sai and Sai, hi Kiran. హలో హలో లక్షిత్.
బేసిక్ గా నేను 17 పాస్ అవుట్. ఆ, 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఏంటంటే లాక్డౌన్ వల్ల ప్రాజెక్ట్స్ ఏం రాలేదు. ఆ, ఇంకా వర్క్ కూడా వర్క్ రిలేటెడ్ తక్కువ చెప్పాలంటే. ఆ. సో ఇంకా దానికి సంబంధించి ఏం నేర్చుకోవాలి, ఆ 1 year తగ్గ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా 1 బెటర్. year తగ్గ 1 year అంటున్నారు కాబట్టి ఆ, మీరు డేటా సైన్స్ కావాలనుకుంటున్నారా? డేటా సైంటిస్ట్. నేను చెప్పి నేర్చుకోండి. పైథాను, కొంచెం స్టాటిస్టికల్ మిషన్ లెర్నింగ్. ఓకే, అవి తర్వాత వచ్చేవి. ఇవి వచ్చు కదా, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ కంప్లీట్, డీప్ లెర్నింగ్ కనీసం కంప్యూటర్ విజన్ దాకా, ఎన్ఎల్పి దాకా నేర్చుకోండి. తర్వాత ఏంటంటే గిట్ కమాండ్స్, మొత్తం గిట్ హబ్ ప్రాజెక్ట్ ని ఎలా మర్జ్ చేయాలి, బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేయాలి, పుష్ అండ్ పుల్లింగ్, ఇలాంటి అన్ని అప్డేట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నేర్చుకోండి. సో ఈ 5 నేర్చుకున్నాక మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఈ 5 ఈ 1 year కి సరిపోయిద్ది. లేదు నాకు ఇంకా టైం ఉంది అనుకున్నారంటే, నేను ఆల్రెడీ నేర్చేసుకున్నా ఇవన్నీ అనుకున్నారంటే, నేను మంచి సజెషన్ ఏమి ఇస్తానంటే ఎంఎల్ ఓప్స్ అని ఒకటి ఉంది. ఎంఎల్ ఓప్స్ నేర్చుకోండి. సిఐసిడి పైప్ లైన్స్ ఉంటాయి. సో అక్కడ మీకు మంచిగా మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతారు అనమాట. ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసే లెవెల్కి. నేను ఇంకొక మంచి సజెషన్ ఏమి ఇస్తాను అంటే, AWS లో, GCPలో, కుబర్నెట్స్ వీటిలో డిప్లాయ్ చేస్తాను. జస్ట్ ఒక 3 hours వీడియో ఉంటుంది అంతే, ఎక్కువ కూడా ఉండదు. లైక్ 1 day 2 days కూడా పట్టవు ఇవి. ఒక కుబర్నెట్స్, డాకరు, AWS, GCP, హ్యురేకు, ఈ 5 ఎలా డిప్లాయ్ చేయాలో ఫస్ట్ కొంచెం ఒక 3 hours వీడియో అనుకోండి, 15 hours వీడియో ఉండేది, చూసేయండి. అన్ని అంటే డిఫరెంట్ ఛానల్స్ లో ఉండొచ్చు, చూసేయండి. చూసేస్తే మీకు డెఫినెట్ గా ఒక మంచి ఐడియా వచ్చింది. ఇవి అయిపోతే ఇంకా మీకు డేటా సైంటిస్ట్ దాదాపుగా అయిపోయినట్టే. నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు వెళ్ళి ఎంఎల్ ఓప్స్ నేర్చుకోండి. అడ్వాన్స్ లో ఎంఎల్ ఓప్స్ అది వచ్చిందంటే సిఐసిడి పైప్ లైన్స్ వస్తాయి. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అక్కడ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ సేమ్ టైంలో జరుగుతూ ఉంటది అనమాట. సో ఇంకా అది అడ్వాన్స్ అనమాట. ఇవైతే మీరు 1 year కి అయితే నేను ఫస్ట్ చెప్పిన గిట్ దాకా సరిపోయింది. తర్వాత కొంచెం అడ్వాన్స్ గా అయితే డిప్లాయ్మెంట్ నేర్చుకోండి, అది కూడా చూపించండి. మంచిగా జాబ్ వచ్చి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఎంఎల్ఓప్ సైడ్ కూడా వెళ్ళిపోండి. ఇంకా బిగ్ డేటా కలిసి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇంకొంచెం అడ్వాన్స్ గా యాడ్ చేసుకోవాలంటే స్పార్క్ పెట్టండి. స్పార్క్ ట్యూటోరియల్ చూడండి. మీరు పాండాస్ వచ్చు కదా, పాండాస్ వస్తే స్పార్క్ 2 days లో చేయగలరు. 2 days 3 days లో అయిపోయింది. ఇవన్నీ వచ్చు కదా, సో 2 days లో చేయగలరు. ఇది నేను ఇచ్చే సజెషన్ మీకు. అండ్ జాబ్ రిలేటెడ్ కూడా ఏమైనా పోస్ట్ చేయొచ్చు కదా గ్రూప్ లో. జాబ్స్ ఎప్పుడైనా కంపెనీస్ వస్తే పోస్ట్ చేయమంట. ప్రెసెంట్ అయితే ఎవరైనా మీరే కొత్తగా రిక్వెస్ట్ చేయటం అది మాకు. ఓకే, డెఫినెట్ గా ఈసారి లింక్డ్ఇన్ లో నాకు వస్తున్నాయి చాలా, అంటే ఉన్నారు కనెక్షన్స్, కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి. సో ప్రాబ్లం ఏంటంటే లాక్డౌన్ వల్ల ల్యాక్ ఆఫ్ జాబ్స్ చాలా ఉన్నాయి. అంటే ఛాన్సెస్ రావట్లేదు చాలా మందికి. ఎందుకంటే ఆపర్చునిటీస్ అంటే ఇంట్రెస్ట్ జరగట్లేదు చాలా వరకు, అండ్ ఛాన్స్ కూడా రావట్లేదు చాలా మంది. సో ఇలా అయినా కొంచెం హెల్ప్ చేస్తే చాలా మంది జాబ్స్ పెట్టచ్చు కదా. ఓకే బ్రో, మేమైతే మాకు ఎక్కడ కనిపించినా నేను ముందర మీకు పోస్ట్ చేస్తా. ఓకేనా, లింక్డ్ఇన్ లో కానీ ఎక్కడ మీకు ఫార్వర్డ్ చేస్తా. నో ఇష్యూ. చాలా వస్తున్నాయి, నేను పెడతానండి. లింక్డ్ఇన్ లో చూడండి జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఫిల్టరింగ్ అని. జాయిన్ అయ్యారు కదా కంపెనీ? లేదు, నేను తన గ్రూప్ లో జాయిన్ ఉన్నారు. ఓకే, మీరు లింక్డ్ఇన్, నౌకరీ, ఏంజలిస్ట్, ఇండీడ్ ఈ 4 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్ గా మీకు జాబ్ వచ్చేసింది. ఈ 4 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. లింక్స్ ఉన్నాయి, లింక్డ్ఇన్ జాయిన్ అయిపోండి, మేము షేర్ చేస్తూ ఉంటాం జాబ్స్. ప్రెసెంట్ చేంజ్ అవ్వాలి. ఓకే అయితే షూర్ బ్రో, మీకు డెఫినెట్ గా చేంజ్ అవ్వచ్చు. నో ఇష్యూ, ఎందుకంటే మీకు చాలా స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. ప్రాజెక్ట్ ఏం చేస్తారంటే, ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్ ఏదో క్యాగిల్ డేటా సెలెక్ట్ చేసుకొని డేటా సైన్స్ లో కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి. ఏది అనాలిసిస్, డేటా ప్రీ ప్రాసెసింగ్, ఒక మోడల్ ఉపయోగించి డేటా అనాలిసిస్ చేశాను, డేటా ప్రాసెసింగ్, ఈడీఏ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, అది ఫ్లాస్క్ తో డిప్లాయ్ చేయగలగాలి. ఫ్లాస్క్ తో డిప్లాయ్ చేసేటట్టు చేయండి బ్రో, ఫ్లాస్క్ తో డిప్లాయ్ చేసేటట్టు. అది ఓకేనా, అర్థమైంది కదా? ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ క్రియేట్ చేసి ఫ్లాస్క్ తో AWS లో డిప్లాయ్ చేసి రాగా ఉండాలి. మీరు ఆ రేంజ్ కి వెళ్ళండి, మీకు జాబ్ డెఫినెట్ గా వచ్చేసింది. లేకపోతే డీప్ లెర్నింగ్, డేటా సైన్స్ నేర్చుకోండి.
బాగా హై లెవెల్లో రావాలా, డీప్ లెర్నింగ్ మిషన్ లెర్నింగ్ కల్లా. ఓకేనా? బీటెక్ ఫస్ట్ ఇయర్ సజెషన్స్ బ్రో. ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు కాబట్టి మీరు సి ప్లస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి బ్రో. తర్వాత HTML జావా స్క్రిప్ట్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఇయర్ లో ఈ 4 నేర్చుకుంటే సరిపోద్ది మీకు. సెకండ్ ఇయర్ నుంచి డేటాబేస్ పైథాన్ స్టార్ట్ చేయండి. పైథాన్ ఇంకా మిషన్ లెర్నింగ్ కూడా సెకండ్ ఇయర్ లోనే స్టార్ట్ చేయండి. హాయ్ బ్రో, నా పేరు శ్రీహరి. హలో బ్రో. హరి చెప్పండి. యా ఓకే, నేను వన్ ఆఫ్ ది MNC కంపెనీలో వర్క్ చేస్తున్నా బ్రో. అయితే నా డౌట్ ఏంటంటే, సపోజ్ మనకి 2 ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి బ్రో. నేను పైథాన్ లోనే నేను వర్క్ చేస్తున్నాను కరెంట్లీ. సో నేను ఏం చేస్తున్నా అంటే, మాంగో నుంచి ప్లస్ ఒరాకిల్ డిబి నుంచి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ డేటాని మొత్తం నేను ఒక ఎక్సెల్ షీట్ లో ఫార్మాట్ లో డేటా ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తున్నాను. సపోజ్ మనం బి కాలమ్స్ తీసుకుంటే, ఏ కాలం లో ఉన్న ఫస్ట్ రో లో ఉన్న వాల్యూకి బి కాలం లో 3-4 వాల్యూస్ ఉంటాయి. సపోజ్ ఇది ఏ కాలంలో ఉన్న వాల్యూ కీ అనుకుంటే, బి కాలం ఉన్న వాల్యూస్ లో ఉంటాయి. సో ఇవి ఈ ఫార్మాట్ లో ఎక్స్ట్రాక్షన్ చేయడం ఏదన్నా, ఐ మీన్ ఇట్లా లాజికల్ గా ఏదైనా వీడియో ఉందా? ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఈ పైథాన్ లో వీడియోస్ ఫాలో అవుతా ఉన్నాను. సో వీటి ద్వారా నేర్చుకున్నాను. సో చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. ఓకే ఓకే. ఏంటి ఫస్ట్ 2 డేటా సెట్స్ ఉన్నాయి. గుడ్ క్వశ్చన్. ఫస్ట్ 2 డేటా సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ డేటా సెట్ కీ, సెకండ్ డేటా సెట్ కీ ఉంటది కదా. సెకండ్ డేటా సెట్ లో కాన్స్టెంట్ కీ అంటే ఫారిన్ కీ ఉంటుంది కదా. ఈ 2 కలపడానికి ట్రై చేయండి. మర్జ్ ఉంటది కదా పాండాస్ లో, అంటే అవి కాదా? కరెక్టే బ్రో. అలా అది కాదు బ్రో. నేను అంటుంది ఏంటంటే, ఒక ఎక్సెల్ షీట్ లోనే మనకి ఏబి కాలమ్స్ ఉన్నాయి. ఏబి కాలంలో ఏ కాలంలో ఫస్ట్ రో లో ఉన్న డేటా కీ. సపోజ్ స్టూడెంట్ అని ఉంది. ఏ కాలం వచ్చేసి స్టూడెంట్, దాంట్లో రూల్ ఫస్ట్ నేమ్ వచ్చేసి సమ్ ఎక్స్ అనుకుందాం. సో ఎప్పుడైతే బి కాలంలో ఈ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, 1 2 3 సపోజ్ వాడి సబ్జెక్ట్స్ కానీ ఇట్లా ఉంటాయి. సో ఇఫ్ సపోజ్ నేను కన్సోల్ లో పర్టికులర్ పర్సన్ యొక్క వాడు ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నాడు అని ప్రింట్ చేయాలంటే కనుక, అప్పుడు మనం జస్ట్ ఈ వాల్యూస్ మ్యాప్ చేసుకున్నా సరే ఒక సబ్జెక్ట్ మాత్రమే మ్యాప్ అవుతుంది. అంటే లిస్ట్ అరేస్ అది నాకు అర్థమైంది. మీకు ఒక ప్రైమరీ కీ కాలం ఉంది. ప్రైమరీ కీ కాలం అంతా కీస్. తర్వాత మిగతా కాలమ్స్ ఉంటాయి కదా, అవి వాల్యూస్ లెక్క మీకు. సో నేనేమంటున్నానంటే, డిక్షనరీ క్రియేట్ చేయండి. డిక్షనరీ క్రియేట్ చేసి ఫస్ట్ కీ కాలం ఉంది కదా, అవన్నీ కీస్ గా కన్వర్ట్ చేయండి. ఈ కీస్ లోకి ఏమో పని చేస్తారంటే, మిగతా కాలమ్స్ అని చెప్పి అవన్నీ ఒక లిస్ట్ లో పెట్టండి. ఆ కాలమ్స్ లో ఇప్పుడు స్టూడెంట్ రోల్ నెంబర్ 1160 అనుకోండి. స్టూడెంట్ అది ప్రైమరీ కీ. ఈ కీకి కింద నెక్స్ట్ నేమ్ ఉంటది. నెక్స్ట్ నేమ్ సాయి కామా ఏ సెక్షన్ చదువుతున్నా అంటే మామూలుగా ఏ గ్రూప్, సిఎస్సి, సిజిపి అంట, అట్లా అన్ని దాంట్లో ఉండాలి. సో ఒక లాజిక్ ఆలోచించండి. ఫస్ట్ కాలం సపరేట్ చేసేయండి. ప్రైమరీ కాలం సపరేట్ చేసి ఒక దాంట్లో పెట్టుకోండి. తర్వాత మిగతా డేటా అంతా ఒక దాంట్లో పెట్టుకోండి. వీటన్నిటిని ఏం చేస్తారంటే నంపైలో కన్వర్ట్ చేయండి. నంపైలో కన్వర్ట్ చేసి టూ లిస్ట్ చేయండి. టూ లిస్ట్ అని ఉంటుంది నంపైలోనే ఫంక్షన్. సో ఒక అట్రిబ్యూట్ ఫంక్షన్ దాన్ని టూ లిస్ట్ లో కన్వర్ట్ చేయండి. లిస్ట్ లో కన్వర్ట్ చేసినాక ఒక ఫర్ లూప్ రాయండి. ఫర్ లూప్ లో ఇప్పుడు సపోజ్ డిక్షనరీ ఆఫ్ కీ ఇజ్ ఈక్వల్ టు వాల్యూ కదా. సో అది క్రియేట్ చేయండి. సో అదంతా లూప్ లో రన్ చేయండి. రెండు సేమ్ సైజ్ ఉంటాయి కదా, లూప్ లో రన్ చేయండి. మీది అయిపోయింది బ్రో. మీ లాజిక్ అయిపోయింది. ఇంకా ఇదే మీ లాజిక్. ఓకే, థాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అండ్ పైథాన్ లో వీడియోస్ చాలా యూస్ఫుల్ అయింది బ్రో. నేను లెర్నింగ్ స్టార్ట్ చేసింది ఈ వీడియోస్ చూసి. సో ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. రియల్ టైమ్ లో కూడా నేను బాగా యూస్ చేస్తున్నాను. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్. థ్యాంక్ యూ బ్రో. ఇంకా సో రిక్వెస్ట్ పెట్టండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో శ్రీహరి. హాయ్, ప్లీజ్ యాక్సెప్ట్. ఎవరు? శ్రీహరి అంటే రిక్వెస్ట్ పెట్టలేదు మరి ఇంకా. శ్రీహరి ఇప్పుడు అయిపోయింది కదా. సో తంది తర్వాత ఫుల్ స్టాక్ ప్రోగ్రామింగ్ అంటే మెయిన్ గా దేనిపై కాన్సన్ట్రేట్ చేయాలి? జావా స్క్రిప్ట్ బ్రో. ఫుల్ స్టాక్ అంటే జావా స్క్రిప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో మీకు అది ఇంపార్టెంట్. చోకీ గర్ల్ హర్షి హమ్మో చూడలేకపోతున్నాం. అది వేరే, మనం కాదులే. ఓకే అది వేరే వాళ్ళు. ఓకే
అనంత్ హాయ్ హైరా 30. ఓకే, వాట్ ఇస్ దిస్? CS50X CS50W కూడా యూస్ఫుల్ గా ఉంటది బ్రో. ఇప్పుడు కాలేజీలో ఉన్న వాళ్ళకి ఇది. ఓకే, ఐఎమ్ డిఎస్జి. మీరు స్టాన్ఫర్డ్ కోర్సులో ఏం చెప్తున్నారా బ్రో? అంటే CS50X ఇవి. కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ హౌ టు ప్రిపేర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అదర్ ఆన్లైన్ ట్యూటోరియల్స్ సోర్స్ ఫర్ బ్రో డిఎస్? మాట్లాడు బ్రో, బాగా నెట్ అయింది. ఏం సజెస్ట్ చేయాలి? ఓకే, మాట్లాడండి బ్రో మీరు. బ్రో నా పేరు శృతి. ఓకే, హాయ్ అండి. హాయ్, నేను విప్రోలో జాయిన్ అయ్యాను. 4 months అయింది క్యాంపస్ ప్లేస్మెంట్. కానీ 5 years బాగుంటుంది. ఎంటెక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు బిట్స్ నుంచి. ఓకే, సో నాకేంటంటే 4 years అంటే 4 years ఎంటెక్ సర్టిఫికేట్ రావడానికి 4 years టైం పడుతుంది. సో అందుకే 5 years బాండ్ పెట్టారు. సో 4 years కంప్లీట్ చేయమంటారా, లేదంటే జస్ట్ 2 years చేసేసి ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ వేరే కంపెనీకి స్విచ్ అవ్వమంటారా? క్వశ్చన్ వచ్చింది, ఈమెయిల్ చేశారు కదా మీరు. అవునవును. నేనేం చెప్పినంటే సాయి బ్రో, నేనేం చెప్పినంటే ఎంటెక్ మిస్ కాకండి, అట్లే ఎంటెక్ అంటే ఎంటెక్ ఇస్తున్నారు, విప్రో వాళ్ళు ఎంటెక్ ఇస్తున్నారంట బ్రో. విప్రో వాళ్ళే చేయిస్తున్నారు ఫ్రీగా ఎంటెక్ బిట్స్ నుంచి. దాంతో పాటు డేటా సైన్స్ చేస్తా అని చెప్పింది. సో డేటా సైన్స్ చేసుకుంటూ సపరేట్ గా ఈ ఎంటెక్ కూడా చేసిన తర్వాత డేటా సైన్స్ మీద జాబ్ వస్తే మాత్రమే వెళ్ళని చెప్పినాడు నా సజెషన్. సూపర్. అది సూపర్. ఎందుకంటే ఎంటెక్ బిట్స్ నుంచి అంటున్నారు. బిట్స్ కాలేజ్ అంటే అదొక వేరే రేంజ్ అసలు. మీరు ఆ తర్వాత సర్టిఫికేట్ రెడీ చేసిపోయినా ఉంటది. సో మీరు డెఫినెట్ గా ఏమంటారంటే, నేను మీ ఎంటెక్ 4 years అన్నారు, థర్డ్ ఇయర్కి వచ్చింది కదా. ఆ వచ్చే అసలు మీరు ఎంటెక్ అయిపోయేలోపు డేటా సైన్స్ లో పర్ఫెక్ట్ ఉండాలి. పర్ఫెక్ట్ ఉండేసి ప్రాజెక్ట్స్ చేస్తా లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి కొన్ని ప్రాజెక్ట్స్. మీవి నేను ఇలా చేస్తున్నా అని. మీకు ఫుల్ టైం రాకపోయినా పార్ట్ టైం కోసం ట్రై చేయండి. అంటే నైట్ టైమ్స్ ఒక 4-5 hours వర్క్ చేయడానికి. ఎందుకంటే నా మ్యాక్స్ విప్రో ఇలాంటి కంపెనీస్ లో ఎక్కువ మీరు కష్టపడరా. అంటే మా ఫ్రెండ్ ఉన్నారు, అంటే వాళ్ళు కొంచెం కష్టపడరు అనమాట. అది ఎంఎన్సీలో అంత వర్క్ ఇవ్వవు. సో మీరు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు డెఫినెట్ గా. సో మీరు అసలు వదిలేయకండి ఈ ఛాన్స్. ఎందుకంటే బిట్స్ నుంచి అంటే అమ్మో చాలా పెద్ద సర్టిఫికేట్ అది. నేను కానీ చెప్తున్నా, బ్రో ఇప్పుడు శాలరీ తక్కువ. అంటే నార్మల్ ఫస్ట్ ఇయర్ లో 14,000, సెకండ్ ఇయర్ లో 17, అలా 2,000 ఇంక్రిమెంట్ ఉంది. వన్స్ ఎంటెక్ సర్టిఫికేట్ మన చేతికి వచ్చిన తర్వాత లైక్ 5 lakhs ప్యాకేజ్ ఉంటది. అవునవును. సో నేనేమంటున్నా అంటే 2 years కి స్విచ్ అవుతే ఆ 4 years కి వచ్చేదేదో 2 years కి వస్తుంది కదా స్విచ్ అవుతే అనేసి. అవునవును. కాకపోతే జాబ్ అది మంచిగా ఉంది కంపెనీ విప్రో. అది అంటే విప్రో అంటే జాబ్ శాలరీ కాదు, ముందర మీ ఎంటెక్ సర్టిఫికేట్ మిస్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎంటెక్ సర్టిఫికేట్ పోయింది అనుకోండి, మీరు బీటెక్ అని రాసుకోవాలి ఏ కంపెనీకి వెళ్ళినా. ఎందుకంటే కొన్ని కంపెనీలు స్పెసిఫిక్ గా ఎంటెక్ పిహెచ్డి అని గ్రాడ్యుయేట్, డిగ్రీ గ్రాడ్యుయేట్, డిగ్రీ వాళ్ళకి ఎంటెక్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, డెఫినెట్ గా ఇక్కడ ఎంటెక్ తీసుకోండి. ఇంకా ఎందుకంటే రేపు ఏమైనా జాబ్స్ కి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవ్వకుండా ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న మహా అయితే నాకు తెలిసి మామూలుగా అంటున్నా 2 years కదా, 2 years లో మహా అయితే ఒక 2 lakhs 3 lakhs ఎక్కువ అవ్వచ్చేమో. ఇది మామూలుగా 5 అంటే మీకు 8, 9, 10 దగ్గరికి వెళ్ళొచ్చేమో 5 lakhs. కానీ డేటా సైన్స్ నేర్చుకొని 5 నుంచి 10కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఒక 2 years లో మీరు స్విచ్ అయిపోవచ్చు. చాలా మంచిగా ఉంటది ఇది ఎంటెక్ సర్టిఫికేట్ పట్టుకొని. సో నేను బిట్స్ నుంచి ఎంటెక్ చేసిన. సో అట్లా సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు మీరు. బిట్స్ కాలేజ్ అని ఎక్కడ పెట్టినా మీరు బిట్స్ అని చెప్తారు కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు రెజ్యూమేలో బిట్స్ అని రాస్తారు. కానీ బ్రో కోరాలోనేమో అసలు ఇలా కంపెనీ నుంచి చేసిన బిట్స్ గ్రాడ్యుయేషన్ కన్సిడర్ చేయట్లేరు బయట అని ఉంది. అవునా? కోరాలో అలా అని ఉంది. అంటే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. కంపెనీలో అయితే విప్రోలో అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. మీరు అట్లయితే మంచి జాబ్ వెతకండి. ఏదైనా మంచి జాబ్ మీరు ఎక్స్పెక్టెడ్ శాలరీ జాబ్ దొరికితే వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ ఓకే మీ ఎక్స్పెక్టెడ్ జాబ్ దొరికితే వెళ్ళండి. ఒకవేళ ఎక్స్పెక్టెడ్ దొరకపోతే ఇక్కడే కంటిన్యూ అవుతా ఉండండి. దీంతో పాటు అక్కడ సెర్చ్ చేస్తూ ఉండండి. ఓకేనా? డోంట్ వేస్ట్ యువర్ టైమ్. మీరు అట్లా పిచ్ చేసేసి వేరే దానికి వెళ్తే చాలా కష్టం అసలు.
ఓకేనా? ఓకే. మీరు అండ్ బ్రో ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్ అయితే లైక్ ట్రైనింగ్ ఏమో ఒరాకిల్ అప్లికేషన్స్ లో అయింది, ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్, ఫార్మ్స్, రిపోర్ట్స్ ఒరాకిల్ అప్లికేషన్స్ లో అయింది. అండ్ ప్రాజెక్ట్ ఏమో సిపిక్యూ ఐడియా ఉందా బ్రో? కస్టమర్ లేదు ప్రైస్. లేదు లేదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీరు ఇక్కడ టూల్స్ ఉంటాయి డెవలప్మెంట్ విప్రోకి సైడ్. వీళ్ళకి. నాదైతే టెస్ట్ కేసెస్ రాయమన్నారు, లైక్ టెస్టింగ్ సైడ్ పడింది నాకు. సో ఇప్పుడు నేను డేటా సైన్స్ నేర్చుకున్నా కూడా నేను వర్క్ చేసింది టెస్టింగ్ సైడ్ కాబట్టి నా ఫ్యూచర్ మొత్తం టెస్టింగ్ సైడ్ ఉంటదేమో అనేసి భయం ఇస్తుంది. అలా ఏముండదు, అలా అస్సలు ఏముండదు. అసలు డేటా సైన్స్ కి దానికి సంబంధమే ఉండదు. డేటా సైన్స్ లో చూసే టాలెంట్ అంతే, మీ బిజినెస్ అనలిటిక్స్ టాలెంట్ అంతే చూస్తారు, ఇంకేం చూడరు. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ హౌ టు ప్రిపేర్ ఫర్ డేటా స్ట్రక్చర్? డేటా స్ట్రక్చర్స్ మంచి ట్యూటోరియల్స్ ఉన్నాయి. సిపిపి మీద అయితే కోర్స్ నిప్పెట్స్కి వెళ్ళండి. సో మంచి ట్యూటోరియల్ అది. సో శ్రీహరి, థ్యాంక్ యూ. కుమార్ రెడ్డి, కెన్ ఐ మేక్ హ్యాండ్ రిటన్ క్యారెక్టర్? యా యూ క్యాన్ బ్రో, యూ క్యాన్ మేక్ ఫ్రేమ్వర్క్స్. మీన్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే దే ఆర్ లైక్ లైట్ వెయిటెడ్ అనమాట. మనం అంతా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయనక్కర్లా, ప్లగ్ అండ్ ప్లే. దే ఆర్ లైక్ ప్లగ్ అండ్ ప్లేస్. సో ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్ బై సమ్ వన్ అండ్ వీ విల్ యూజ్ ఇట్. ఓకే, అది ఇప్పుడు కెరాస్ ఉందంటే మొత్తం రిటర్న్ అయ్యి బ్యాక్ ఎండ్ లో మొత్తం పైథాన్ తో రాసి ఉంది. మనం ఏంటంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే ఇంపోర్ట్ చేసుకుంటాం ఫ్రమ్ keras డాట్ లేయర్స్ ఇంపోర్ట్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, అట్లా అన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అది ఫ్రేమ్వర్క్స్ అంటే. ఫ్రేమ్వర్క్స్ అంటే జస్ట్ మొత్తం ఆల్రెడీ రిటర్న్ మళ్ళీ ఫ్రేమ్వర్క్ లో అన్ని ఉంటాయి. లేక మ్యాథమెటిక్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు పైథాన్ ఉంది, పైథాన్ లో మ్యాథమెటిక్స్ చేయాలంటే మళ్ళీ నంపైకి వెళ్ళాలి, నంపైకి వెళ్ళి న్యూమరికల్ పైథాన్ అన్ని చేయాలి. సో ఫ్రేమ్వర్క్స్ ఆల్రెడీ రాసి ఉంటాయి. సో ఫ్రేమ్వర్క్ అంటే ఓవరాల్ అనమాట. ప్లేట్ లో మన సపోజ్ రైస్ ప్లేట్ తీసుకుంటే రైస్ లో ఏమి కర్రీస్ అన్ని ఉంటాయి కదా. సో అలా ఫ్రేమ్వర్క్ లో అన్ని ఉంటాయి. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి మళ్ళీ సపరేట్ కొన్ని మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అలాంటి ఏం అవసరం లేదు. వర్ష చోపరి, ఎనీ సజెషన్ ఫర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్? ఓకే, మీకేం సజెషన్ ఇస్తానంటే టైం ఉంటే డేటా సైన్స్ నేర్చుకోండి, జాబ్ త్వరగా వచ్చేసేది 4th ఇయర్ లోపు. ఒకవేళ టైం లేదనుకోండి, మీరు CC++ డేటా స్ట్రక్చర్స్ బాగా నేర్చుకొని జాబ్ వచ్చేసింది. సో మీరు మీరు ఏంటంటే 3rd ఇయర్ అంటున్నారు కాబట్టి 3rd ఇయర్ లో C++ కన్ఫామ్ గా రావాలి మీకు. అండ్ ఒక ఎక్స్ట్రాగా నేర్చుకోండి డేటా స్ట్రక్చర్స్ తో పాటు ఎక్స్ట్రాగా పైథాన్, డేటా సైన్స్ కలిగి కూడా వెళ్ళండి. చాలా టైం ఉంది మీకు, ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి. మీకు జనవరి కల్లా మొత్తం అయిపోయింది. జాబ్స్ ట్రై చేయండి. బ్రో నేను పైథాన్ నేర్చుకుంటున్నా, 2020 పాస్ అవుట్, MNCలో ఎంట్రీ జాబ్ లెవెల్ కొట్టడానికి ఇంకా ఏం నేర్చుకోవాలి? బ్రో మీరు ఇంకా 2020 పాస్ అవుట్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా MSc యాప్టిట్యూడ్ అడిగిద్ది. డేటా స్ట్రక్చర్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ అడిగిద్ది. సో అవి కూడా నేర్చుకోండి బ్రో. కొంచెం యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ పైథాన్ నేర్చుకోండి. సో కన్ఫామ్ గా జాబ్ కొట్టచ్చు. ఓకే, ఆదిత్య చౌదరి, ఆన్సర్ మై క్వశ్చన్ అన్నారు. ఆదిత్య క్వశ్చన్ ఎక్కడ అడిగారు? క్వశ్చన్ పెట్టలేదు కదా. క్వశ్చన్ ఎక్కడ లేదు ఆదిత్య, మాకు అసలు ఎక్కడ కనపడలేదు. ఓకే కిరణ్, ఇంకా ఒక ఎవరైనా అడిగితే ఉంచుదాం, లేకపోతే ఆఫ్ చేద్దాం. ఓకేనా? 7 అయింది ఆల్రెడీ, 1.5 hour అయింది. లాస్ట్ 5 minutes. ఎవరైనా డౌట్స్ ఉంటే స్పీడ్ గా కనెక్ట్ అయ్యి అడగండి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ. ఓకే బ్రో, ఎండ్ చేద్దాం ఇంకా. ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? సారీ ఆదిత్య నువ్వు నాకు సపరేట్ గా మెసేజ్ పెట్టు బ్రో. వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ C లాంగ్వేజ్? C లాంగ్వేజ్ కి అంత స్కోప్ లేదు బ్రో. అది ఆల్రెడీ 5th place కో 4th place కో పడిపోయింది. సో మీరు గో విత్ జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్, వాటి సైడ్ వెళ్ళండి. అన్న ఆటోమేషన్ బై పైథాన్, వాట్ ఇస్ ద స్కోప్? ఆటోమేషన్ కి పైథాన్ కి అంతేం ఉండదు అనుకుంటున్నా. జావా సైడ్ వెళ్ళండి. ఆటోమేషన్ అయితే జావా, సెలీనియం ఏవో ఉంటాయి కదా, వాటి సైడ్ వెళ్ళండి బ్రో. MySQL డేటాబేస్ వచ్చు బ్రో నాకు. ఇంకో డేటాబేస్ లో ఏదైనా నేర్చుకోవాలా బ్రో? MongoDB నేర్చుకోండి బ్రో. MongoDB కన్ఫామ్ గా నేర్చుకోండి. ఫస్ట్ ఇయర్ బీటెక్ CSC కి సజెషన్స్ బ్రో. ఫస్ట్ సంతోష్, నేను ఇందాకే చెప్పిన ఫస్ట్ ఇయర్ మీరు బీటెక్ అన్నారు కాబట్టి ఫస్ట్ C++, HTML, జావా స్క్రిప్ట్ ఫస్ట్ ఇయర్ లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. సెకండ్ ఇయర్ నుంచి మెషిన్ లెర్నింగ్, పైథాన్ పట్టుకో. ఓకేనా? నువ్వు 4th ఇయర్ లో తూపు అయిపోతావు. హౌ మచ్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ సాలరీ వెన్ వీ లెర్నింగ్ డేటా స్ట్రక్చర్ అండ్ డేటా సైన్స్ అండ్ ML? బ్రో మినిమం 6 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. బ్రో నేను మెకానికల్ అది నేర్చుకుంటున్నా, బెటర్ ఫర్ IT జాబ్ బ్రో. బెస్ట్ బ్రో, మీరు వెళ్ళొచ్చు. మీరేమి చాలా మంచిది.
ఐటీ జాబ్స్ కి మీరు రావచ్చు, మెకానికల్ అయినా ఏదైనా రావచ్చు, ఎటు నుంచి అయినా. కౌశిక్ మీరు ఓకే. జిన్నా 1433 ఏఐ బెటరా ఎంఎల్ బెటర్ బ్రో? ఏఎల్ అనేది ఒక పెద్ద బిగ్, ఏఐ అనేది ఒక పెద్ద బిగ్ కాన్సెప్ట్ బ్రో. దాంట్లో సబ్ కాన్సెప్ట్ ఎంఎల్. నువ్వు ఎంఎల్ అంటే చిన్న సముద్రంలో బావి లాంటిది, అర్థమైంది కదా? ఇప్పుడు మీ అంటే మన సముద్రంలో ఒక బావి లాంటిది ఎంఎల్ అనేది. జస్ట్ ఉంది బ్రో. నువ్వు ఎంఎల్ నేర్చుకుంటున్నట్టయితే ఏఐ కూడా నేర్చుకుంటున్నట్టే బ్రో. డోంట్ బి డిఫరెంట్, బోత్ ఆ రెండు సేమే. ఓకే. జస్ట్ ఉంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఐఎమ్ మను బ్రో. నేను ఎంక్యాట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా జాబ్ కొట్టడానికి. ఈజ్ ఇట్ వర్త్? బ్రో ఎంక్యాట్ లో జాబులు చాలా మందికి వస్తాయి బ్రో. ఈజ్ ఇట్ వర్త్? అది వర్తే బ్రో. ఓకేనా? ఐఎమ్ మను, మీకే అది. ఓకే కిరణ్, ఇంకా ఓకే బ్రో, ఏం చేద్దామా? ఏం చేద్దాం. ఓకే, కంక్లూజన్ ఇచ్చేసాయి. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీవన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ వీక్ వస్తాం మేము. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇలాగే ఆన్లైన్ లోకి వస్తాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, డెఫినెట్ గా మేము వి విల్ ట్రై టు సాల్వ్ యువర్ డౌట్స్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ బ్రో.